40 డేస్ 40 మాస్టర్స్ సీజన్ 2కి మరొకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు మనం చక్కగా ముందు ఒక గంట ధ్యానం చేసుకుంటున్నాము. ఆ తర్వాత మనకు వచ్చినటువంటి విశిష్టమైన అతిథితో వారి యొక్క అనుభవ సారాన్ని, వారి యొక్క జ్ఞాన ప్రవాహాన్ని తీసుకుంటున్నాము. ఈ రోజు మనకి జగిత్యాల నుంచి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ గిరిజ సత్యనారాయణ మూర్తి గారు వచ్చారు. మనందరికీ సుపరిచితులు డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు. వారి మేడం వచ్చారు ఈరోజు. మేడం గురించి చెప్పాలంటే ఆవిడ కొంతమంది చేయడానికి వస్తారు, కొంతమంది చేపించడానికి వస్తారు, కొంతమంది చూడటానికి వస్తారు. రకరకాలుగా వస్తూ ఉంటాం మన అనుభవాలు, మన జ్ఞానాన్ని తీసుకోవడం కోసం. డాక్టర్ గారికి వెనకుండి డాక్టర్ గారిని ప్రోత్సహిస్తూ ముందుండి నడిపిస్తున్నారని చెప్పొచ్చు. మేడం ఎప్పుడు బయట క్లాసులకి చెప్పడానికి రారు, కానీ అమ్మ మీ అనుభవాలు పంచుకోవాలి అని అడగగానే ఏం చెప్తాను అనేసండి. నాకు మీరు ఏం చేస్తున్నారు అది చెప్పండి చాలు అని అడిగాను. చక్కగా మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. వారి యొక్క అనుభవాలు వారి మాటల్లోనే విందాం. వెల్కమ్ అమ్మా, నమస్తే. ఒక్క నిమిషం, అన్మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. వినపడుతుందమ్మా. నమస్తే మాస్టర్. అమ్మా ఫోన్ కొంచెం ఇలా పెట్టేసుకోండి, అడ్డుగా పెట్టేసుకోండి, ఇలా పెట్టుకోండి. ఇలాగా అప్పుడు బాగా కనిపిస్తారు. మనకి ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క అనుభవ జ్ఞానాన్ని ఇస్తారు. అమ్మ చక్కగా మనకి ఈరోజు తమ అనుభవాలు పంచుకుంటారు. మనం చక్కగా విందాం ఒక గంట అలా హాయిగా. వారి ఎన్నో ఎన్నో కార్యక్రమాల్లో డాక్టర్ గారికి వెనుక ఉండి మనకి అది తెలుసు. జగిత్యాల ఆ పరిసర ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ, సీనియర్ మాస్టర్స్ అందరికీ అమ్మ గురించి తెలుసు. ఓకేనా? నాకు మీకు అనిపించలేదు, ఒకసారి మాట్లాడండి. వినపడుతుందమ్మా? వినిపిస్తుంది వినిపిస్తుంది. ఇప్పుడు ఓకేనమ్మా, మాట్లాడండి. ఇంకా నమస్తే మాస్టర్స్. వినపడుతుందమ్మా? క్లియర్ అమ్మా, క్లియర్. కంటిన్యూ చేయండి. నమస్తే మాస్టర్స్. మొదట బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం కి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, అనంత కోటి కృతజ్ఞతలు. ఇంత అద్భుతమైన ధ్యానం మనకి ఇచ్చిన పత్రిజీకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటామో తెలియదు. సో ఆయనకి నా సహస్ర కోటి ఆత్మార్పణలు, ఆత్మవందనాలు. నమస్తే మాస్టర్స్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నా పేరు గిరిజ. నేను తన అనిత చెప్పినట్టుగా డాక్టర్ సత్యనారాయణ గారి మిస్సెస్ ని. అయితే నేను పుట్టి పెరిగింది, నేను పుట్టింది ఒరిస్సాలో, రౌర్కెలాలో. సో ఫస్ట్ నుంచి కూడా నాకు కొంచెం హిందీ అలవాటు కూడా. అయితే అక్కడ మా ఫాదర్ అక్కడ సర్వీస్ చేసేవారు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు. తర్వాత నేను 6th క్లాస్ వరకు రౌర్కెలాలోనే ఉన్నాను. తర్వాత అక్కడి నుంచి మా నాన్నగారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. నేను అందరికన్నా చిన్నదాన్ని కాబట్టి నన్ను తీసుకొచ్చారు. మిగతా మా సిస్టర్స్, మేము 4 సిస్టర్స్, ఒక బ్రదర్. అయితే ఆ మిగతా సిస్టర్స్ ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయింది అప్పటికి. ఇంకా 3rd సిస్టర్ కావలేదు. నేను హైదరాబాద్ వచ్చేసాను. సో 7th క్లాస్ నుంచి నేను హైదరాబాద్ లోనే చదువుకున్నాను. నా కాలేజ్ కూడా కొంత హైదరాబాద్ లో అయింది. మళ్ళీ నాన్నగారికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ విజయవాడ షిఫ్ట్ అయ్యాను. సో మిగతా నా ఎడ్యుకేషన్ అంతా కూడా విజయవాడలో అయింది. అక్కడే ఉండగానే నాకు ఈయనతో పెళ్ళయింది. నా చదువు పెళ్లి, పిల్లలు అంతా కూడా విజయవాడలోని. అలాగా పెళ్ళయ్యాక అప్పుడు మా మామగారు సత్సాయి డివోటీ అన్నమాట. నేను విజయవాడలో ఉండగా మా అమ్మ వాళ్ళు గణపతి సచ్చిదానంద స్వామీజీకి కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే మేము ఎవరింట్లో అయితే రెంట్ కున్నామో వాళ్ళు స్టాన్స్ డివోటీస్ అన్నమాట స్వామీజీకి. సో అలాగా నా లైఫ్ లో స్వామీజీ, గణపతి సచ్చిదానంద స్వామీజీ ఎంటర్ అయ్యారు. అయితే చిన్నప్పటి నుంచి కూడా మాది చాలా ఆధ్యాత్మిక ఫ్యామిలీ. మా అమ్మ నాన్నగారికి విపరీతమైన భక్తి. దేవుళ్ళ అంటే పూజలు అవన్నీ కూడా, ఎందుకంటే ఒక సహజంగా మేము అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. వినపడుతుంది? వినిపిస్తుందండి.
మధ్యలో నెట్ ఏమైనానేమో కొంచెం ఆగిపోతున్నట్లు వినపడుతోందమ్మా? అనిపిస్తుంది. వినిపిస్తుంది ఓకే. సో మధ్యలో మీరు కొంచెం. రౌర్కెలాలో ఉన్నప్పుడే నాన్నగారు నువ్వు ఇయర్ బడ్స్ తీసేనా? ఆ, అది మధ్యలో కట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. నెట్వర్క్ ఇష్యూ ఏమైనా ఉందా అని చూస్తున్నాను. నార్మల్ గా చెప్పేసేయండి, క్లియర్ గా వినిపిస్తుంది. ఇప్పుడు ఓకేనా? ఓకే అమ్మా, క్లియర్. అదే ఆ ఇయర్ బడ్స్ బ్లూటూత్ పెట్టుకున్నాను అందుకని అట్లాగా. ఓకే ఓకే, పర్వాలేదు. ఇప్పుడు ఓకేనామా? ఓకే, క్లియర్ అమ్మా, చక్కగా ఉంది, చెప్పండి. సో రౌర్కెలాలో ఉన్నప్పుడే మా నాన్నగారు షిరిడి సాయికి పరిచయం అయ్యారు. సో అప్పుడు మా నాన్నగారు షిరిడి సాయి భజన అవన్నీ చేసేవారు. సో నేను చాలా చిన్నప్పుడే, అంటే దాదాపు ఒక 4th క్లాస్ 5th క్లాస్ లో ఉన్నప్పుడే షిరిడి సాయికి కనెక్ట్ అయ్యాం. అంటే దాదాపు 1965-66 లో అలాగా. సో అక్కడ 67-68 లో. ఆ తర్వాత మళ్ళీ కూడా మేము ఆ షిరిడి సాయి ఇది ఎప్పుడు నాన్నగారు చేస్తుండేవారు. తర్వాత విజయవాడలో ఉండగా మేము గణపతి స్థానం స్వామీజీకి కనెక్ట్ అయ్యాం. మా అమ్మకైతే స్వామీజీని చూడడమే ఇంకా ఆయన, అంటే ఎప్పటి నుంచో ఆవిడ వెతుకుతున్న గురువు ఆయనే అన్నట్టుగా అమ్మ చాలా కనెక్ట్ అయింది. ఇంకా అమ్మ వాళ్ళు కొంచెం ఇంట్లో అంటారు కదా, పిల్లలు కూడా రావాలి అని చెప్పి మా అమ్మ తాపత్రయం నేను కూడా వెళ్ళాలి ఆశ్రమానికి. నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి కొంచెం కాషాయ వస్త్రాలు వేసుకునే వాళ్ళు అంటే కొంచెం భయం ఉండేది. ఎందుకంటే చిన్నప్పుడు రౌర్కెలాలో ఈ సాధు సన్యాసులు ఏమో పిల్లల్ని ఎత్తుకుపోయి బంధిస్తారు అని ఉండేది, కొంచెం నిజంగానే జరిగేది అది. సో ఆ భయంతో కొంచెం కాషాయ వస్త్రాలు అంటే కొంచెం భయం ఉండేది అనమాట. విజయవాడలో అందుకని నేను కొన్నాళ్ళు అమ్మ ఎంతో చెప్తే ఏదో వెళ్ళి వచ్చేసేదాన్ని, కానీ అంతగా కనెక్ట్ అవ్వలే. కానీ మెల్లమెల్లగా స్వామీజీ మాటలు విని ఆయన తోటి చాలా కనెక్ట్ అయ్యి నిజంగా అంటే చాలా స్వామీజీ అంటే కూడా చాలా ఇష్టం అయింది. రాను రాను కూడా నేను ఆయన పాత్రలో నడిచి ఆ పూజలు అవన్నీ బాగుండేది. అదే టైంలో నా పెళ్ళయింది కూడా. సో స్వామీజీ ఆ పెళ్లికి మా తలంబ్రాల బియ్యం కూడా నాకు పంపించారు. అక్కడే ఉండేవారు విజయవాడలో, కానీ పెళ్లి దగ్గరికి రాలే, కానీ ఆయన బ్లెస్సింగ్స్ మాత్రం మాకు అక్కడ పూర్తిగా లభించింది నాకు, మా వారికి. తర్వాత నేను పెళ్ళయ్యాక వరంగల్ వచ్చేసాక మా మామగారు సత్సాయి డివోటీ అన్నమాట. కానీ అప్పుడు మా వారికి అసలు ఏమీ లేదు, భక్తిలో ఉన్నారు కానీ ఇంకా సత్సాయి ఏం లేదు. తర్వాత మేము ఆయన ఇక్కడ జగిత్యాలో ప్రాక్టీస్ పెట్టాక ఆయన సత్సాయికి బాగా కనెక్ట్ అయ్యారు. సో నేనేంటంటే గణపతి స్థానం స్వామీజీ వైపు, ఈయనేమో సత్సాయి వైపు. నేను అంత సత్సాయికి కనెక్ట్ అవ్వలేదు, కానీ ఈయన స్వామీజీ దగ్గరికి వచ్చేవారు. సో స్వామీజీ జగిత్యాలు రావడం కూడా జరిగింది. సో అలాగా మా లైఫ్ ఆధ్యాత్మిక జీవితం నడుస్తున్నప్పుడు అదే టైంలో 1998 లో మా వారికి పత్రి గారి గురించి తెలిసింది. బ్రహ్మశక్తిధామ సుభాష్ పత్రిజీ గురించి ఒక మ్యాగజైన్ లో దిల్సుఖ్ నగర్ లో అందరికీ తెలుసా ఎక్స్పీరియన్స్ అని చెప్తారు. ఒక మ్యాగజైన్ చూసి ఆయన కనెక్ట్ అయ్యారనమాట. అది ధ్యాన లహరి తిరుపతి నుంచి వస్తూ ఉండేది అనమాట అది. సో దాంతో ఆయన పత్రిజీని కనెక్ట్ అయ్యారు. సో పత్రిజీ గురించి తెలుసుకోవాలి చూడాలని చెప్పి నా పుట్టపర్తి వెళ్ళి, అట్నుంచి ముందు కర్నూలు వెళ్ళి పుట్టపర్తి వెళ్ళడం అనేది చాలా మందికి తెలిసే ఎక్స్పీరియన్స్. సో నేను అది అలాగా ఆయన పత్రిజీ అంటే ఎందుకంటే ఈయనకి వరుసగా గురువుని వెతుక్కోవడం బాగా అలవాటు. నేను సరే కామ్గా ఊరుకునేదాన్ని, ఎందుకంటే సత్సాయి ఉంది, సత్సాయిలో కన్వీనర్ గా పనిచేశారు. అదే టైంలో ఎవరో ఇంకో వాళ్ళు యోగోదా సత్సంగ్ పరిచయం చేశారు. సో యోగోదా పరమహంస అక్కడి నుంచి కూడా మాకు మెటీరియల్ వస్తుండేది. ఆ మెటీరియల్ ఏంటంటే ఒక వైఫ్ గా నేను కూడా చదవచ్చు, కానీ నేను అంతగా చదవలేదు. ఎందుకంటే ఇన్ని రకాలంటే నాకు ఎందుకో అప్పుడు స్వామీజీ అంటే స్వామీజీకే అన్నట్టుగా ఒక మైండ్ సెట్ ఉండేది అనమాట. ఇంతమంది మనం వెళ్ళొచ్చు అన్నట్టుగా తెలియదు అలాగా. సో అప్పుడు యోగోదా సత్సంగంలో కూడా ఈయనకి మెటీరియల్ రావడం, ఈయన ఆ రకమైన ధ్యానం క్రియాయోగం అవన్నీ కూడా చేయడం మొదలుపెట్టి చేశారు. అలా ఒక 2 years అయ్యాకనే పత్రిజీ పరిచయం అయింది. సో ఇంకా పత్రిజీ అయ్యాక ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకా పూర్తి ధ్యానంలోకి వచ్చారు. ఆయన ధ్యానం చేస్తూ ఉంటే సరే బానే ఉంది కదా అని నేను ఒక 15 నిమిషాలు అరగంట చేస్తూ ఉండేదాన్ని. మొదట్లో నేను వారానికి ఒకసారి 4 రోజులకి ఒకసారి చేసేదాన్ని, కానీ అంత రెగ్యులర్ గా లేదు. ఎందుకంటే ఇంకా నా మైండ్ అంతా కూడా పూజల వైపే ఉండేది అనమాట. ఆ తర్వాత ఒక 1-2 years తర్వాత నా ధ్యానం అలవాటు అయిపోయి అది నా దినచర్య అయిపోయింది. పొద్దున్నే లేవడం, ధ్యానం చేసుకోవడం, రాత్రి ధ్యానం చేసుకోవడం, అది ఎలా అంటే అది లేకుండా నేను ఉండలేనన్నంత అయిపోయింది. సో ఆ క్రమంలో ఫస్ట్ టైం జగిత్యాల 1999 లో
పత్రిజీ సంక్రాంతి టైంలో వచ్చారు మా ఇంటికి. అప్పుడు చాలా మంది కూడా మాస్టర్స్ వచ్చారు. సో ఫస్ట్ టైం నేను పత్రిజీని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అప్పటి వరకు ఏ స్వామిజీని చూసినా వాళ్ళందరూ రుద్రాక్షలు, కాషాయ వస్త్రాలు, ఒక డ్రెస్ కోడ్ అంటూ ఉండేది. పత్రిజీ సింపుల్ గా కుర్తా, వైట్ కుర్తా, అప్పుడేమో వైట్ కుర్తా పైజమా వేసుకునేవారు అనమాట. చాలా సింపుల్ వైట్ కుర్తా పైజమా వేసుకుంటే అరే ఈయన పత్రిజీ అంటారు అంటే మావారు చెప్తున్నారు, అరే ఇంత సింపుల్ గా ఉంటారా, అసలు ఏ డ్రెస్ కోడ్ లేదు, ఏం లేదు, సామాన్యమైన మామూలు చెప్పులు వేసుకుని, బాటా చెప్పులు వేసుకుని, కుర్తా పైజమా వేసుకుని ఇంత సింపుల్ గా అసలు గురువులు ఉంటారా అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కానీ నేను యాక్సెప్ట్ చేశాను. అట్లా అని దాంట్లో అసలు ఎక్కడ వ్యతిరేక భావం అనేది రాలేదు. సో యాక్సెప్ట్ చేశాను. ఇంకా పత్రిజీ మాట్లాడుతూ ఉండేవారు. అది చాలా అద్భుతంగా ఇక్కడ కార్యక్రమం చేసాను. చాలా గ్రాండ్ గా కలెక్టర్ ని పిలిచి, జాయింట్ కలెక్టర్ ని పిలిచి చాలా గ్రాండ్ గా మా వారు చేశారు. అప్పుడే పిఎస్ఎస్ అంటే ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇక్కడ ఇది కూడా స్టార్ట్ చేశారు ఈయనని. అప్పుడు పత్రిజీ ఏమో ధ్యాన్ జగత్ ఇక్కడ జగిత్యాల కాబట్టి ధ్యాన్ జగత్ అని నడపమన్నారు. అప్పుడు మా జగిత్యాల నుంచి వెళ్ళిన మ్యాగజైన్ పేరు ధ్యాన్ జగత్. ఎందుకంటే జగిత్యాల కాబట్టి పత్రిజీ ధ్యాన్ జగత్ పెట్టారు. అదే ధ్యాన్ జగత్ ఇప్పుడు మొత్తం అదే నడుస్తుంది అండ్ అదే పేరు. సో అలాగా ఆయన బిజీలో ధ్యానం ఆయన పత్రిజీ వర్క్ షాప్స్ అవన్నీ కూడా అటెండ్ అయ్యేవారు. నేను అటెండ్ అవ్వలేకపోయాను. ఎందుకంటే ఎవ్రీ సండే ఉండేది. నాకు పాప ఉండేది ఇంట్లో, మా అత్తగారు ఉండేవారు. కాబట్టి నాకు కొంచెం ఫ్యామిలీ పరంగా నేను ఎప్పుడు కూడా అంత బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే నా వేరే కార్యక్రమం ఉండేది. నేను దాదాపు 25 years నుంచి ఇక్కడ ఒక ఆర్ఫనేజ్ నడిపిస్తున్నాము, నేను మా ఫ్రెండ్స్. సో ఆ కార్యక్రమాలతోటి దాంతో కూడా నేను బిజీ, ఇంట్లో పని దాంతో నేను కొంచెం బిజీగా ఉండేదాన్ని ఇప్పుడు కూడా. కాబట్టి అంటే ధ్యాన ప్రచారానికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. నా ధ్యానం నేను చేసుకునేదాన్ని. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి తప్పకుండా చేయమని చెప్పేదాన్ని. సో ఇలాగా నడుస్తుండేది. పత్రిజీ ఎప్పుడు వచ్చినా కూడా మాకు చాలా బాగా అనిపించేది. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కొన్ని కొత్తవన్నీ నేర్చుకునేదాన్ని. ధ్యాన మహాచక్రంలో మాత్రం మాస్టర్స్ అందరినీ పర్సనల్ గా కలవడం అన్నది జరిగేది. ఎందుకంటే ధ్యాన మహాచక్రం ఒకటే నేను వెళ్ళేదాన్ని. వర్క్ షాప్స్ కి 1-2 వర్క్ షాప్స్ కి వెళ్ళాను. కానీ ధ్యాన మహాచక్రం అయితే మాత్రం ఎన్ని రోజులు 4-5 రోజులు ఉన్న ప్రతి చోట ధ్యాన మహాయజ్ఞాలు, తర్వాత మినీ ధ్యాన మహాచక్రం, ప్రతి చోట మాత్రం తప్పకుండా అటెండ్ అయ్యేదాన్ని మా వారితో. అయితే నా ఉద్దేశం మా వారి ద్వారా నేను ఈ ధ్యానంలోకి వచ్చాను. కాబట్టి అసలు అంటే ఇంట్లో ఇలా చేయాలి అలా చేయాలని ఆకాంక్ష లేదు. ఎప్పుడు కూడా ఆయన నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. కాబట్టి నా పని, నా కార్యక్రమాలు, నా ఆర్ఫనేజ్ కి చూసుకోవడానికి, ఆవాసంకి వెళ్ళడానికి, డొనేషన్స్ కి తిరగడానికి, దానికి మాత్రం అసలు ఎప్పుడు కూడా మా ఇద్దరి మధ్యలో ఇది చాలా ఉంది. నేను ఆయన పనిలో ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వలేదు, ఆయన నా పనిలో ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వలేదు. సో ఎప్పుడు కూడా మా ఇద్దరి మధ్యలో చాలా మంచి అండర్స్టాండింగ్. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ యాజ్ మై హస్బెండ్. ఎందుకంటే ఇంత అండర్స్టాండింగ్ హస్బెండ్ దొరకడం చాలా కష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద యూనివర్స్. సో పత్రిజీ ఎప్పుడు వచ్చినా కూడా చాలా అద్భుతంగా అనిపించేది. ఎందుకంటే ఎప్పుడు వంట అన్నది నాకు చాలా ఇష్టం, ఎప్పుడు శ్రద్ధగానే చేసేదాన్ని. కానీ పత్రిజీ నా లైఫ్ లో వచ్చాక దాన్ని ఇంకా శ్రద్ధగా చేయడం అనేది కూడా నేర్చుకున్నాను అలా. సో అందరూ కూడా ఇంటికి ఇద్దరు మాస్టర్స్ రావడం, కొత్త సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అందరితో పరిచయం అవ్వడం, అవన్నీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వింటూ ఉంటే చాలా అద్భుతంగా అనిపించేది. నాకు ఫస్ట్ చాలా ఎక్స్పీరియన్స్ వచ్చాయి. తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ అయిపోయి సార్ని అడిగితే అన్నారు పర్వాలేదు మేడం. సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ కోసం నేను ఎప్పుడు ఆలోచించాను. నా దినచర్యగా దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాను. ఇప్పుడు తర్వాత మా హాస్పిటల్ పైన 2001లో పిరమిడ్ కట్టడం జరిగింది. అయితే మా వారు ఏంటంటే హాస్పిటల్ పైన కడితే పేషెంట్స్ అందరూ కూడా వాళ్ళకి మంచిది. ఇంట్లో అయితే మళ్ళీ మనం ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు రావడం అవన్నీ కూడా కొంచెం కష్టం అవుతుంది మనకి. కానీ అక్కడైతే వాళ్ళకి కావాల్సినప్పుడుగా వస్తారు, వెళ్తారు, ఫ్రీడమ్ ఉంటుందని చెప్పి 2001లో హాస్పిటల్ పైన కట్టారు. ఈ లోపల ఏంటంటే 1998లో మాకు పెద్ద షాక్ ఏంటంటే, మా బ్రదర్ అమెరికాలో US లో తన డాక్టర్ అన్నమాట. అప్పుడే తన ఫెలోషిప్ అవుతూ ఉండేది. తనకి క్యాన్సర్ అని, లంగ్ క్యాన్సర్ అని తెలిసింది అనమాట. మాకు ఉన్నదే ఒక బ్రదర్, నా పైన 3 తర్వాత అన్నమాట. సో ఒక్కడే వాడు. చాలా కష్టపడి వాడు లండన్ వెళ్ళి ఫెలోషిప్ చేసి, అక్కడి నుంచి US వెళ్ళి అక్కడ ఫెలోషిప్ చేశాడు. సో 1999లో వాడికి ఏంటి క్యాన్సర్ అని తెలిసిందనమాట.
షాకింగ్ న్యూస్ మాకు. ఎందుకంటే అసలు మేము ఊహించలేదు, ఒక్కడే వాడు. సో మా మదర్ ఫాదర్ అయితే మా అమ్మ నాన్నగారికి ఏంటంటే మా వారి వల్ల ప్రోద్బలంతో అటు స్వామీజీ దాంట్లో చాలా ఉన్నా ఇటు ధ్యానం కూడా నేర్చుకున్నారు. ఎందుకంటే మా నాన్నగారికి ఎప్పుడు కూడా ధ్యానం అంటే చాలా ఉత్సుకత ఉండేదన్నమాట. ధ్యానం నేర్చుకోమా, నన్ను కూడా అనేవారు, అమ్మ ధ్యానం నేర్చుకో అంటే అప్పటికి పత్రిజీ మన లైఫ్ లో రాలేదు ఇంకా. అయితే మా మేనమావ వాళ్ళు రామచంద్ర మిషన్ లో దాదాపు 50 years నుంచి రామచంద్ర మిషన్ లో ఉన్నారు. సో మా ఫాదర్ అనేవారు అనమాట, వాళ్ళని కొంచెం మా గిరిజకి ధ్యానం నేర్పించండి అంటే, అప్పుడు అంటే వాళ్ళు అప్పుడు చెప్పారనమాట, అలా మేము ధ్యానం నేర్పించామంటే ఎవరు ఇంకే సొసైటీలోకి వెళ్ళకూడదు, ఆ ఓత్ తీసుకోవాలి. రామచంద్ర మిషన్ కి ఆ రూల్ ఉందన్నమాట. ఒకసారి దాంట్లోకి వెళ్తే ఇంకా దేనిలోకి వెళ్ళకూడదు అని చెప్పి. ఇంకా అప్పుడు నేను మా నాన్నగారికి అన్నాను అనమాట, ఉండనండి వాళ్ళకి రూల్ ఉంచంటే అవునా అన్నారనమాట. ఆ తర్వాతే పత్రిజీ 1998 లో మన పత్రిజీ వల్ల మనకి జ్ఞానం తెలియడం అనేది జరిగింది మా ఫ్యామిలీలో. సో మా అమ్మ నాన్నగారు కూడా మా వారు ధ్యానం నేర్పించారు. సో వాళ్ళు ధ్యానం చేస్తూ ఉండేవారు. 1999 లో ఎప్పుడైతే మా బ్రదర్ కి క్యాన్సర్ అని తెలిసిందో, నిజంగా ఆ మెడిటేషన్ ఆయన వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే మామూలుగా అంటే ఇంకొకళ్ళు అయితే వాళ్ళ ఎంత బాధపడతారో అది న్యాచురల్. ఎందుకంటే కొడుకు వాడికి ఇంకా అప్పటికి 39 years వాడనమాట, జస్ట్ 39 years వాడు, 38-39 years అంటే చాలా యంగ్ వాడు, ఒక్కడే వాడు. కాబట్టి వాళ్ళకి చాలా షాకింగ్ ఉండేది. కానీ నిజంగా థ్యాంక్స్ టు మెడిటేషన్ అండ్ థ్యాంక్స్ టు పత్రిజీ వాళ్ళ వల్ల. అందుకే ఎప్పుడైతే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు 2001 అంటే మీరు నమ్ముతారు, మా పిరమిడ్ ఓపెనింగ్ 2 రోజుల ముందు నుంచి మా అన్నయ్యకి చాలా సీరియస్ గా ఉండేది. అసలు మనసు ఎట్లా ఉందంటే ఇక్కడేమో ఓపెనింగ్ ఉంది, గ్రాండ్ ఓపెనింగ్, అక్కడేమో అన్నయ్య సీరియస్ గా ఉందన్నమాట. మా సిస్టర్ ఆ టైంలో గణపతి సదానంద స్వామీజీ దగ్గర ఉంది. అంటే అప్పుడు అక్క వాళ్ళకి స్వామీజీకి చెప్తే స్వామీజీని చూసుకుంటానమ్మన్నారు. వాళ్ళ నాన్నగారికి పాపం ఏదో ఆశ అలాగా పత్రిక గారికి కూడా చెప్పాలట్లా అంటే, పత్రిజీ ఎప్పుడు కూడా ఎవరితో ఇంటర్ఫియర్ అవ్వదు, ఎందుకంటే ఎవరి లైఫ్ పాత్ వాళ్ళది, ఎవరి సోల్ డిజైన్ వాళ్ళది అని మా వారు అన్నారన్నమాట. ఆ తర్వాత పిరమిడ్ ఓపెనింగ్ రోజు యాక్చువల్లీ అక్కడ మా అన్నయ్య డెత్ అయిపోయింది. నాకు తెలియదు అనమాట. ఎందుకంటే నాకు చెప్తే మళ్ళీ ఇంతమంది మా ఇంటికి ఒక బస్ వేసుకుని వచ్చారు పిరమిడ్ ఓపెనింగ్. ఇంతమంది వస్తే వాళ్ళందరికీ నేను చేయలేనని చెప్పి మా వారు నాకు చెప్పలేదు. సో కానీ మనసులో ఆరాటం అని మాత్రం రాత్రంతా ఆరాటం ఉండి అసలు ఒక్క క్షణం కూడా నేను పడుకోలేదు. నెక్స్ట్ డే ఓపెనింగ్ పత్రిజీ వచ్చారు కార్లో, ఒక బస్సు జనం వచ్చారు, దాదాపు 70-80 మంది వచ్చారనమాట కారులో. అది చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ అయింది. దానికి ఎలా చేసానో నాకే తెలియదు. అసలు అంటే మనసు లోపల అల్లకల్లోలంగా ఉంది, కానీ అందరికీ మంచిగా చేయాలని చెప్పి చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ చేసినప్పుడు పత్రిజీ పిరమిడ్ ఓపెనింగ్ లో ఆ కింగ్స్ చేంబర్ లోకి నన్ను పైకి పిలిచారనమాట. ఎందుకంటే పత్రిజీకి ఆల్రెడీ మా వారు చెప్పేశారు ఇలా వాళ్ళ బ్రదర్ పోయారని. సో నాకైతే తెలియదు, పైకి పిలిచారనమాట. నేనేమో హైదరాబాద్ మధ్యలో ఫోన్ చేస్తున్నాను, ఎలా ఉంది అంటే అక్కడ వాతావరణం ఎలా అంటే, మా పాప అక్కడ ఉంది, అప్పటికే తన 10th అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. అందరికి పాపం అందరు ఇంట్లో ఏడుస్తుంటే అందరు కామ్ గా ఉండండి, అమ్మ ఫోన్ చేసింది, మళ్ళీ అమ్మకు వినపడకూడదు అని చెప్పి అదేంటి నాకు అసలు తెలవని ఒకటి లేదమ్మా, మామ బాగున్నాడు, మా మామయ్య బాగున్నాడు, ఓకే అంటే ఓకే అయితే అని చెప్పి ఇక్కడ అందరికి నేను భోజనాలు, టిఫిన్లు, భోజనాలు అన్ని మా ఇంట్లోనే ఏర్పాటు చేశాను. సో దాంట్లో ఎంతో బిజీగా ఉన్నాను అన్నమాట. ఆ తర్వాత పత్రిజీ నన్ను ఓపెనింగ్ టైంలో పైకి కింగ్స్ చేంబర్ లో ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఆయన భజగోవిందం పాడుతూ ఉండేవాడు అనమాట. నాకు అప్పుడు ఆ ధ్యానంలో ఒక ఆకు మీద చిన్న బాలకృష్ణుడు కనిపించాడు అనమాట. అయితే అప్పుడు పైగా అప్పుడే పత్రిజీ పునరపి జననం పునరపి మరణం అంటే పత్రిజీ ఏంటప్ప ఈ చరణం పాడుతున్నారు అనుకున్నాను. కానీ మళ్ళీ ఆ థాట్ ని పక్కకు తోసేసాను. మంచి ఎక్స్పీరియన్స్ అయింది, ఇంటిగా అయింది, అందరూ భోజనాలు అయ్యి అన్ని అయ్యి అయిపోయాక ఆ రోజు పత్రిజీ అన్నారు నేను ఉండిపోతున్నాను అంటే, మా వారు అన్నారు రేపు హైదరాబాద్ వెళ్దాం ఉన్నారు. నేనన్నాను ఎందుకు, అన్నయ్య బానే ఉన్నాడు కదా, పైగా US లో ఉన్నాడు, మన హైదరాబాద్ ఎందుకు అంటే, లేదు ఊరికిని మీ అమ్మ నాన్నగారికి కొంచెం ధైర్యం ఇద్దాం, కొంచెం సీరియస్ అయ్యే ఉన్నారు కదా వెళ్దాం. సో పత్రిజీ ఆగిపోయారు అనమాట. పత్రిజీ కూడా మాతో ట్రావెల్ చేయడానికి, సో దట్ నాకు ధైర్యం ఇవ్వడానికి, ఆయన ఎనర్జీ ఇవ్వడానికి అన్నట్టుగా పత్రిజీ ఆగిపోయారు. సో అప్పుడు నేను అదే ధైర్యంతో ఉన్నాను, అన్నయ్య బానే ఉన్నాడు అనుకున్నా. హైదరాబాద్ వెళ్తూ తోవలో బ్రేక్ఫాస్ట్ చేసాం పత్రిజీ, నేను, మా వారు.
మా పత్రిజీని అంబర్పేటలో వాళ్ళ ఇంటి దగ్గర దింపి నేను ఎప్పుడైతే మా ఇంటికి వెళ్ళాను అప్పుడు అందరినీ చూసి ఏంటి ఇంతమంది ఉన్నారు ఇంట్లో, షాకింగ్ అంటే అప్పుడు తెలిసింది నాకు అది. సో ఆ విధంగా కానీ ఆ బాధలో మా అమ్మ నాన్నగారు బాధ తీర్చలేము, కానీ ఆ బాధలోంచి వాళ్ళని నిజంగా ధ్యానమే బయటికి తీసుకొచ్చింది. అప్పుడు వెంటనే ఆ తర్వాతే ఆ సంవత్సరమే మా ధ్యాన మహాయజ్ఞం కర్నూలులో అయితే మా అమ్మ నాన్నగారిని తీసుకుని మా వారు అక్కడికి వెళ్ళారు. అక్కడ కొంతమంది మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ చెప్పారు, వాళ్ళ కొడుకు పోతే వాళ్ళు ఎలా బాధపడ్డారు అలా అని చెప్తే నిజంగా దాంతో మా అమ్మకి చాలా మట్టుకి అసలు ఆ బాధ తగ్గిపోయింది అమ్మ నాన్నగారికి. సో అలాగా వాళ్ళు కూడా ఈ మెడిటేషన్ వాళ్ళకు ఒక చాలా అంటే ఒక మందు లాంటి దానికి ఒక మెడిసిన్ లాగా పనిచేసింది వాళ్ళకి. సో ఇది అలా అప్పుడు జరిగింది. ఆ తర్వాత ఇంకా మా లైఫ్ అట్లా అవుతోంది. ఇంకా నేను కూడా ధ్యాన మహాయజ్ఞాలకి అప్పటి నుంచి తర్వాత అంతా కూడా అప్పుడు నేను వెళ్ళలేదు, అమ్మ నాన్నగారిని పంపించాను. తర్వాత అన్ని మహాయజ్ఞానికి, ధ్యాన మహాచక్రాలకి, మినీ చక్రాలకి అన్నిటికీ మాత్రం కంపల్సరీ అటెండ్ అవుతుండేదాన్ని. సో ఇలాగా ధ్యానంలో పత్రిజీ ఎవ్రీ ఇయర్ 2 times అయినా జగిత్యాలు వచ్చేవారు. మా వారి పుట్టినరోజు నాకు తప్పకుండా ఒక 50 years ఆయనకి నిండినప్పుడు వరకు కంపల్సరీ పుట్టినరోజుకి వచ్చారు. సో పత్రిజీ ఎవ్రీ ఇయర్ 2 times అయినా మా ఇంటికి ఇక్కడికి వచ్చి జగిత్యాలకు కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్తే చాలా బాగా అనిపించేది అనమాట. సో ఇది పత్రిజీతో అయితే ఒక్కొక్కసారి నేను అన్నాను కదా, పూజలు నేను పూర్తిగా బంద్ చేయలేదు. ఎందుకంటే నాకు ఆ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండేది అనమాట. ధ్యానం చేసేదాన్ని కానీ అమ్మో పూజలు బంద్ చేస్తే ఎట్లా, దేవుళ్ళకి కోపం వస్తుందేమో, అలా ఎలా మానేస్తాను అని అనుకునేది అనమాట. అయితే నా స్తోత్రాలు, లలితా సహస్రనామాలు అవన్నీ తగ్గిపోయాయి, కానీ కొంచెం మాత్రం ఇంకా విగ్రహారాధన చేస్తుండేదాన్ని. పత్రిజీ ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చి ఆ రూమ్ ఏం బాగాలేదు మేడం అనుకునేవారు, అంటే నేను నవ్వు ఉరికినేదాన్ని అనమాట. సో ఇట్లా దాంట్లో ఎప్పుడు మా పెద్ద సిస్టర్ ఏంటంటే ఇప్పటికి కూడా గణపతి సత్యనారాయణ స్వామిజీకి స్టాన్స్ డివోటీ అనమాట. తను ఎప్పుడు అంటూ ఉండేది అనమాట, తను ఎప్పుడు అనేది అనమాట, నువ్వు అట్లా స్వామీజీ దగ్గర రావడం మానేసు, అది చాలా తప్పు, ద్రోహం చేస్తున్నావు అట్లా. సో నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉండేది అనమాట. దాదాపు ఇప్పుడు 15 years బ్యాక్ అట్లా ఆ గిల్టీ ఫీలింగ్ ఉండేది, నేను తప్పు చేస్తున్నానా అట్లా. సో పత్రిజీతో కార్లో ట్రావెల్ చేస్తుంటే ఇక్కడి నుంచి నిజామాబాద్, అప్పుడు పత్రిజీ అన్నారు, మేడం మీకు ఎట్లా అనిపించింది, నేను మిమ్మల్ని ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే, సార్ బాగా అనిపించింది సార్, అలాంటి ఇంకా అడగండి మేడం అంటే, సార్ ఒకటి డౌట్ సార్, నన్ను మా అక్క ఇట్లా అంటుంది, నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంది, మరి నేను తప్పు చేస్తున్నానా సార్ అంటే, మేడం ఎప్పుడైనా పెళ్ళయ్యాక పుట్టింటిని మర్చిపోతారా మేడం, మర్చిపోరు కదా, సో అలా మీరేం మర్చిపోలేదు కదా, కాబట్టి అదేం తప్పు లేదు అంటే, నాకు ఆ రోజు నా క్లారిటీ అయిపోయింది. కాబట్టి నేను అంటే ఆ పూజల వైపు అటు వెళ్ళి పూజలు చేయించడం అవి చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు నేను కరోనాలో నాకు కొంచెం అదేంటి ఎప్పుడైతే జూమ్ బాగా అటెండ్ అవుతూ ఉండేదాన్ని, ఎందుకంటే మనం బయటకు వెళ్ళడం బంద్ అయిపోయింది. జూమ్ ఎప్పుడైతే ఈ వచ్చిందో, ఈ కల్చర్ వచ్చిందో, దీన్ని మాత్రం మాక్సిమం యూజ్ చేసుకున్నాను నేను. సో కరోనాలో నేను ఎప్పుడైతే జూమ్ లో బాగా వచ్చాను, అప్పుడు ఏంటంటే అందరు మాస్టర్స్ అంటే స్వాధ్యాయం ఎప్పుడు ఉండింది. స్వాధ్యాయం ఫస్ట్ లో అయితే బుక్స్ చదివేదాన్ని కాదు, స్పిరిచువల్ బుక్స్, ఎందుకంటే కొంచెం తెలుగు నాకు అంత రాదు. సో ఇంగ్లీష్ బుక్స్ కొన్ని చదివేదాన్ని. సో ఇప్పుడు ఎప్పుడైతే స్వాధ్యాయం ఉంది, ధ్యానం ఉంది, కానీ సజ్జన సాంగత్యం సంవత్సరానికి 1-2 సార్లే ఉంది తప్ప లేదు. కానీ కరోనా నుంచి మాత్రం సజ్జన సాంగత్యం ఈ విధంగా డిజిటల్ గా సజ్జన సాంగత్యంకి బాగా అలవాటయ్యాం. ఆ టైం కొంచెం తటవర్తి రాజలక్ష్మి మేడం వాళ్ళని ఆవిడది వింటూ నేను అప్పుడు నాకు ఎందుకు ఒక్కసారి అనిపించింది, ఈ పూజలు ఏంటి ఏంటని అన్ని విగ్రహాన్ని మూట కట్టేసి పక్కన పెట్టేసి ఇంకా జస్ట్ దేవుడు దీపం పెట్టుకుంటాను అంతే, ఇంకేం లేదు. ఆ తర్వాత సీతాయనం నా జీవితంలోకి వచ్చాక అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, ఆ బుక్ తోటి నేను చాలా నేర్చుకున్నాను. అలాగే థౌసండ్స్ ఆఫ్ జాయ్ ఆ పుస్తకం తోటి కూడా నాకు ఎలా అంటే ఇంకా ఆ దేవతలందరూ నా ఫ్రెండ్సే, వాళ్ళు నా సపోర్టర్స్, నా పక్కన గైడ్స్, అంతే. వాళ్ళ కోసం మనం భయపడటం ఏంటని ఒకటి నాకు ఎంతో ధైర్యం ఇచ్చింది. అసలు ఇంకా దేనికి కూడా నాకంటే ఏ సమస్య వచ్చినా కూడా నేను సమస్యగా అనుకోను, అది నాకు ఛాలెంజ్ గానే తీసుకుంటాను. సో నాకు ఎన్ని సమస్యలు నా లైఫ్ లో వచ్చినా కూడా నేను ఛాలెంజెస్ గా తీసుకుంటాను. ఎందుకంటే ఇది సరోజా గొల్లపల్లి మేడం దాని డివైన్ గ్రూప్ నుంచి థౌసండ్స్ ఆఫ్ జాయ్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను, ఎందుకంటే అది అద్భుతమైన నాలెడ్జ్ అది. సో ఇలాగ నా ప్రయాణం జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే
ఒక దాదాపు 8 7 8 years బ్యాక్ మా ఇంట్లో కూడా మా వారు ఎప్పటి నుంచో పిరమిడ్ కట్టుకుందాం మన ఇద్దరి కోసం అంటున్నారు. అయితే సరే ఇంటి పైన కట్టుకుందాం అంటే ఇంటి పైన అంటే మళ్ళీ ఎక్కడం కష్టం. మా పక్కన ప్లేస్ ఉంది, కొంచెం కొన్ని చెట్లు ఉన్నాయి, చిన్న చెట్లు, దాన్ని తీసి కట్టుకుందాం అన్నారు. సో 7 8 years బ్యాక్ మా ఇంటి పక్కనే మా ఇంట్లోని పిరమిడ్ కట్టడం జరిగింది. సో దానికి ఓపెనింగ్ కి పత్రి గారు రాలేదు, కానీ ఆ తర్వాత వచ్చారు. సో పత్రిజీ ఎప్పుడైతే దాన్ని చూసారో ఆయన అన్నారు ఏంటంటే ఈ లోపలంతా కూడా ల్యాండ్స్కేప్ రావాలి, అక్కడ సూర్యుడు అందరూ సూర్యుడు కనపడాలి, చెట్లు, అడవి, నీరు, ఆకాశం అన్ని కనపడాలన్నారు. సో పత్రిజీ కోసం అలా పెయింట్ కోసం చాలా ఒక 4 5 నెలలు ట్రై చేస్తున్నా కూడా ఎవరు కూడా ఆర్టిస్ట్ దొరకలేదు. వచ్చిన వాళ్ళు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, కానీ చేయడం లేదు. ఇంకా పత్రిజీ ఎలా అంటే సంక్రాంతి టైంకి రావాలంటే మళ్ళీ జనవరిలో రావాలి, ఈ లోపల చేయించాలంటే ఇంకా మా వారు చాలా బాధపడ్డారు. ఏంటి పత్రిజీ కోరికలు ఒక్క కోరిక కూడా నేను తీర్చలేకపోతున్నాను ఏంటి అని అనుకున్నారు. ఈ లోపల నేను ఇట్లా కాదని చెప్పి నాకు తెలిసిన పెయింట్ షాప్ వాళ్ళకి చెప్పాను, మీ ఇంట్లో ఎప్పుడు వేయించుకుంటారు కదా, ఎవరో ఒకరికి పంపించు అంటే అయ్యో ఆంటీ పంపిస్తానన్నాడు. అతను వచ్చాడు, ఆర్టిస్ట్ చూశాడు, సామాన్ పెట్టేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇదేంటి మళ్ళీ ఆవంతరం సామాన్లు పెట్టేళ్ళాడు, 3 రోజుల వరకు రాలేదని ఒకటే అనుకున్నా. దాని తర్వాత వచ్చి 10 days లో అసలు ఆ రూమ్ లో ఏం చేశాడో తను తెలియదు, చేస్తున్నాడు వెళ్తున్నాడు. తర్వాత చూస్తే అది అద్భుతమైన, అసలు చాలా అద్భుతంగా తయారు చేశారు ఆ పిరమిడ్. అప్పుడు పత్రిజీ ఇంకా అది కంప్లీట్ అయిన నెక్స్ట్ డే పత్రిజీ మా ఇంటికి రావడం జరిగింది. ఎప్పుడైతే అది చూసారో అప్పుడు మంచిర్యాల, గోదావరి కానీ అందరు మాస్టర్స్ కూడా అందరూ చాలా మంది బస్సుల్లో, కారులో అందరూ వచ్చారు. సో అప్పుడు కూడా మన ఇంట్లో దాదాపు ఒక 60 70 మంది రావడం జరిగింది. ఆ పిరమిడ్ చూసి పత్రి సార్ అందరికీ చెప్పారు, ఇలా ఎవరి పిరమిడ్ అయినా అందరు లోపల ఇదే ల్యాండ్స్కేప్ అంతా చేసుకోండి, అందరు ఫోటోలు తీసుకోండి అని చెప్పారు. సో మాకు అద్భుతమైన పిరమిడ్ మా ఇంట్లో తయారైంది. కాబట్టి అక్కడ ఎప్పుడు మేము వెళ్తాం, ఎవరైనా వస్తుంటే కూడా క్లాసెస్ అక్కడ మాత్రం క్లాసెస్ తీసుకోవడం, లేడీస్ అందరూ వచ్చినప్పుడు వాళ్ళతో సజ్జన సాంగత్యం చేయడం, అది స్టార్ట్ అయింది నాది లైఫ్ లో. సో ఇప్పుడు నేను మేము ఎవ్రీ మంత్ కలవడం జరుగుతుంది. అందరం అక్కడ మన సజ్జన సాంగత్యం చేయడం, ఒకళ్ళొక్కళ్ళు చేసుకోవడం, భూమాతకి ఏం చేయగలం మనం అని చెప్పి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ తెలుసుకోవడం, ఇవన్నీ చేస్తున్నాం. సో ఇలాగా ఇప్పుడు నా లైఫ్ ఇట్లా టర్న్ అయింది అనమాట. అయితే 2 years బ్యాక్ నేను లాస్ట్ ఇయర్ అంతకు ముందు సంవత్సరం కూడా వరంగల్ శ్రీదేవి మేడం, కరీంనగర్ అరుణ్ జ్యోతి మేడం పిలిచి ఇక్కడ స్కూల్స్ అన్నిటికీ కూడా వెళ్ళి ధ్యానం చెప్పడం జరిగింది. ఎందుకంటే పత్రిజీ నాతోటేమో కరోనా ముందు అన్నారు, మేడం ఇంకా మీరు బయటికి రావాలి, ఇంకా టైం వచ్చింది, ఇంకా మీరు ఇంట్లోనే కాదంటే సరే సార్ తప్పకుండా నేను అదే అనుకున్నాను. కరెక్ట్ గా అదే టైంలో కరోనా రావడంతో స్కూల్స్ అన్ని క్లోజ్ అయిపోయి మనం కూడా ఇంట్లోనే ఉండి జూమ్ ద్వారానే ధ్యానం చేయడం జరుగుతుంది ఇది. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే కరోనా అయిపోయాక 2021 నుంచి అనుకున్నాను తప్పకుండా స్కూల్స్ కి వెళ్ళాలని. అప్పుడే పత్రిజీకి 2022లో ఎప్పుడైతే ఒంట్లో బాగాలేదో నేను బెంగళూరు వెళ్ళడం జరిగింది. అక్కడ పత్రిజీని కలిసిన రోజే పౌర్ణమి అయిందనమాట. సో పత్రిజీని కలిసాక మళ్ళీ కబీర్ హాల్కి వెళ్ళి ధ్యానంలో కూర్చుంటే నాకు ధ్యానంలో అనుభవం ఏంటంటే పత్రిజీ వచ్చి నా భుజం మీద చెయ్యేసి, మేడం ఇంకా మీరు మీ లోపల చూసుకోవాలి, చెప్పి జగిత్యాల్లో మీరు చూడాలి, డాక్టర్ గారు బయట చూసుకుంటారు కానీ మీరు మాత్రం లోపల చూడాలి అని క్లియర్ గా నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయింది. సో అప్పుడు లేదు ఇంకా లేట్ చేయకూడదని చెప్పి కరెక్ట్ గా 2022 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి నేను స్టార్ట్ చేశాను. ఇక్కడ స్కూల్స్ అన్నిటికీ వెళ్ళి ధ్యానం నేర్పించడం, అలాగే శ్రీదేవి మేడం, అరవింద జ్యోతి మేడం ని పిలిచి ఇక్కడ వాళ్ళతోటి వాళ్ళందరికీ కూడా కొంచెం స్పీచ్ ఇప్పించి అంతా వాళ్ళకి పిల్లలు కదా, స్కూల్ పిల్లలు, ఎందుకంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో వాళ్ళ సీనియర్ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాళ్ళతో స్కూల్ పిల్లలందరికీ కూడా చెప్పించడం జరిగింది ధ్యానం. సో ఆల్మోస్ట్ చాలా స్కూల్స్ కి అన్నిటికీ తిరగడం జరిగింది. సో ఇలాగా కొంచెం మేము ఇంకా కాలేజెస్ కి దానికి కూడా ఇంకా వెళ్ళాలని అనుకుంటాం. ఇక్కడ సమ్మర్ అయింది కాబట్టి ఇంకా కాలేజెస్ కూడా వెళ్ళి ధ్యానం నేర్పించాలి, ధ్యానం చెప్పాలి అని కూడా నా ఆలోచన. సో ఇది నా ప్రయాణం. ఇంకా టూర్స్ కి వెళ్ళేవాళ్ళు కదా సార్ తో, అది చెప్పండి. ఈజిప్ట్ టూర్ కి అలా వెళ్ళారు కదా పత్రి సార్ తో కలిసి, అవి కూడా చెప్పండి.
పత్రిజీ తోటి నా ప్రయాణం అంటే 2007 2006లో మా పాప పెళ్ళైపోయింది. సో నేను కొంచెం ఫ్రీ అయిపోయాను. బాబేమో హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉండేవాడు. మా పాప ఐటీలో ఉంది. తన చదువు అయిన వెంటనే మ్యారేజ్ అయిపోయి లండన్ వెళ్ళిపోయింది. బాబేమో డెంటిస్ట్ అన్నమాట. వాడు మా దగ్గర ఉన్నాడు. సో పాప పెళ్లి అయిపోయాక నేను ఫ్రీ అయిపోయాను. 2007 అంటే 2006 డిసెంబర్ లో పెళ్ళైంది. పత్రిజీ వచ్చారు మ్యారేజ్ కి, మేడం వచ్చారు. 2007 అంటే ఇమ్మీడియట్ పెళ్ళైన 1 month కి నా అదృష్టం ఏంటంటే పత్రిజీతో ఫస్ట్ అంటే పిరమిడ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తోటి ఫస్ట్ నేను పత్రిజీతో ప్రయాణం జరిగింది. మేము భూటాన్ వేసారనమాట. 2007 జనవరి 28న మేము ఫ్లైట్ లో బయలుదేరి కల్కట్టా వెళ్ళాం. సాయి కుమార్ రెడ్డి గారితో, నందా, సాయి కుమార్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తో మేము 15 మంది అంతే. జస్ట్ ఆ టూర్ లో 15 మంది. ఫస్ట్ టూర్ అనమాట పిరమిడ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సాయి కుమార్ రెడ్డి గారు నిర్వహించిన ఫస్ట్ టూర్. సో దాంట్లో పత్రిజీ మాకు మేము కల్కట్టా వెళ్ళాం. కల్కట్టా అంతా తిప్పారు సాయి కుమార్ రెడ్డి. అక్కడ ఒక ఆశ్రమంలో మాతాజీ ఆశ్రమం ఉంది, దానిలో రూమ్స్ లోనే ఉన్నాం. అక్కడి నుంచి మళ్ళీ మేము ట్రైన్ ఎక్కి సిలిగురి వెళ్ళి, సిలిగురిలో మళ్ళీ వ్యాన్ ఎక్కి డార్జిలింగ్ వెళ్ళేటప్పటికి నెక్స్ట్ డే డార్జిలింగ్ లో పత్రి గారు జాయిన్ అయ్యారు. ఎందుకంటే ఆయన ఫ్లైట్ లో వచ్చి. సో పత్రిజీ నెక్స్ట్ డే మాతో జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి పత్రిజీ తోటి మేము కలిసి ప్రయాణం చేసి భూటాన్ వెళ్ళాం అనమాట. ఒక మినీ బస్సు, ఒక కార్ అన్నమాట. పత్రిజీ మధ్యలో కార్ దిగేసి మా బస్సులోకి వచ్చి అందరితో కబుర్లు చెప్తూ అసలు ఎంత అద్భుతంగా జరిగిందో ఆ ప్రయాణం. అంటే అంత దగ్గరగా నేను పత్రిజీతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఫస్ట్ నా జర్నీలో. అప్పుడే పత్రిజీ అన్నారు, మేడం ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్. అంటే ఆయన అంతకు ముందు వెళ్ళారు హాంకాంగ్ వాళ్ళ బ్రదర్, కానీ మేడం ఫస్ట్ అని చెప్పి అని పాస్పోర్ట్ మీద అన్నారు. ఇగో ఫస్ట్ ముద్ర. అంటే నేను సార్ ఆ బుక్ నిండిపోతుంది సార్, ఇంకా మీ ఇంటర్నేషనల్ టూర్ అంతా స్టార్ట్ అయిపోతుంది అన్నాను. అలాగే తర్వాత పత్రిజీ వరుసగా అయింది. నాది ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ భూటాని అనమాట. సో మేము భూటాన్ కి వెళ్ళింది బై రోడ్ వెళ్ళాం, కానీ భూటాన్ నుంచి తిరిగి వచ్చింది మాత్రం బై ఫ్లైట్ వచ్చాం. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టాంప్ అనేది పడింది మాకు, పత్రిజీకి, అటు మాకు అందరికి కూడా. అది చాలా అద్భుతం. భూటాన్ వెళ్ళాక అసలు ఇంకా పత్రిజీ ఎలా అంటే అనుక్షణం ఒక 15 మందే. అసలు ఆ 15 మందితో మాతో కలిసి తినడం, కూర్చోవడం, మాట్లాడడం. అయితే నేను కొంచెం సిక్ అయ్యనమాట కొంచెం ఈ చలికి దానికి. అదే పత్రిజీ మా మేడం చాలా బాగుంది కిచిడి తినండి అంటే, వద్దు సార్ నాకు అసలు ఎట్లాగో ఉందంటే, లేదు మేడం తిన అంటే అంత ఇదనమాట. అంత బాగా చూసుకుంటూ. మా వారికి ఏంటంటే పత్రిజీతో వెళ్ళాం కాబట్టి ఆయనకి ధైర్యం అనమాట. ఎందుకంటే జస్ట్ నేను ఒక్కదాన్ని వెళ్ళాను, మా వారు రాలేదు కాబట్టి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ పొద్దున లేచి చూస్తే లైఫ్ లో ఫస్ట్ టైం స్నోఫాల్ భూటాన్ లో. అప్పటి వరకు ఎప్పుడు సినిమాల్లో చూడడమే తప్ప లైఫ్ లో ఇంకా అసలు స్నోఫాల్ చూడలేదు. ఎందుకంటే నేను కాశ్మీర్ నా చిన్నప్పుడు వెళ్ళిన సీజన్ లో స్నోఫాల్ లేదు కాబట్టి చూడలేదు అనమాట. పొద్దున్న లేచి చూస్తే మొత్తం తెల్లగా. నా రూమ్ షేర్ చేసుకున్నది ఒంగోలు జయశ్రీ మేడం అనమాట, సూర్యప్రకాష్ వాళ్ళ వైఫ్ జయశ్రీ. సో మే ఇద్దరం రూమ్ షేర్ చేసుకుంది. పొద్దున్న లేచేటప్పటికి అద్భుతమైన దృశ్యం. మొత్తం స్నోఫాల్ పడింది. 2 inches 2 inches 3 inches పడింది అన్నారు. చాలా బాగుంది. లేచి మేము ఏంటంటే ఈ భూటాన్ క్యాపిటల్, సమ్మర్ క్యాపిటల్ కి వెళ్ళాలన్నమాట. ఆ వింటర్ క్యాపిటల్ వేరు, సమ్మర్ క్యాపిటల్ వేరు. ఆ సమ్మర్ క్యాపిటల్ కి పత్రిజీ తోటి మేము ఆ మినీ బస్ లో బయలుదేరాం. అక్కడ ఒక కొండ మీద నుంచి అవతలకు వెళ్ళాలన్నమాట. ఆ పైకి కొండ మీదకి వెళ్ళేటప్పటికి అక్కడ ఎంత స్నో ఉందంటే, అసలు ఎంత స్నో ఉందంటే ఇలా బాల్స్, పత్రిజీ మేము అందరం కూడా ఇంత బాల్స్ తోటి ఆడుకున్నాం అనమాట. ఆ బాల్స్ తోటి ఆడుకుంటే ఇక పత్రిజీ కూడా, మేడం అసలు ఎప్పుడైనా లైఫ్ లో స్నో చూసారా మేడం? నేను ఫస్ట్ టైం అన్నారు. నేను సార్ మేము కూడా ఫస్ట్ టైం వేసారు అని. అక్కడ పత్రిజీ తోటి ఆ స్నో బాల్స్ చేసుకుని ఆడుకోవడం జరిగింది. అంటే ఆ ట్రిప్ ఎంతో అద్భుతంగా జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఎన్నో మొనాస్ట్రీస్ వెళ్ళాం. అక్కడ పత్రిజీ ఎలా అంటే అక్కడ ఎలా ఉండాలి మనం డిసిప్లిన్ గా, అవన్నీ వాళ్ళ గంటలు ఉంటాయి, అవన్నీ అట్లా కొట్టకూడదు అని అందరికి, కొంతమంది మన వాళ్ళు తెలియక దాన్ని చేస్తుంటే అలా వద్దు, ఒక చోట డిసిప్లిన్ వెళ్ళాలంటే అక్కడ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలనేది ఆయన అన్ని అడుగడుగునా మాకు చూపిస్తూ ఉండేవారు, జ్ఞానం ఇస్తూ ఉండేవారు. సో అలాగా మా భూటాన్ ట్రిప్ అయింది. ఆ తర్వాత ఒక పెద్ద మొనాస్ట్రీకి పైన ఎక్కాలి. ఆ రోజే ఇంకా పత్రిజీ ఏంటంటే ఆయన కల్కట్టా వెళ్ళిపోయారు. మేము అవన్నీ కంప్లీట్ చేసుకుని 2 days తర్వాత మేము, మాతో పాటు అన్నట్టు తట్వర్తి రాఘవరావు గారు కూడా వచ్చారు ఆ ట్రిప్ లో.
సో సో తట్పడితి రాఘవరావు గారిని కొంచెం క్లోజ్ గా కూడా అక్కడ కలవడం జరిగింది. అక్కడి నుంచి మేము కల్కటా వచ్చి హైదరాబాద్ వచ్చేసాం. సో ఇది ఫస్ట్ ట్రిప్ పత్రిజీతో. అదే సంవత్సరం పత్రిజీతో మానస సరోవరం కూడా నేను వెళ్ళాను. సో మానస సరోవరం యాత్ర మా వారికి ఏంటంటే మానస సరోవరం పత్రిజీ వెళ్ళినప్పుడే నేను పంపిస్తానన్నారు. ఎందుకంటే గురువుతో మనం పెడితే ప్రయాణం అది ఎంత మంచి సేఫ్ గా ఉంటుంది, మన సురక్షితంగా, ప్లస్ వాళ్ళతోటి మనకి ఇంట్రాక్షన్ అవన్నీ కూడా మంచి, వాళ్ళ దగ్గర ఎన్నో నేర్చుకోవచ్చు అన్నది ఫస్ట్ నుంచి ఆయన మా వారు. అందుకని ఆయన 2000 లో పత్రిజీతో వెళ్ళారు. మళ్ళీ 2007 లో నన్ను పంపించారనమాట. సో భూటాన్ మేము 99 మంది వెళ్ళాం అందరం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అంత మంది, అక్కడి నుంచి కాఠ్మండు ఫుల్ ఫ్లైట్ అంతా మేమే నిండిపోయాం 99 మంది. సో అందరం కాఠ్మండులో హోటల్స్ లో దిగేటప్పటికి అక్కడ అసలు చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అక్కడ వెళ్తుంటే కూడా బస్సులో పత్రిజీ అనేవారు, కళ్ళు మూసుకోకండి, ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ప్రకృతిలో ప్రయాణం చేసినప్పుడు కళ్ళు తెరిచి చూడాలి, ఇక్కడ ధ్యానం అవసరం లేదు, బస్సులో వెళ్తున్నప్పుడు చూడండి, ప్రకృతిని చూడండి అని చెప్పి అనుక్షణం మమ్మల్ని అంటూ ఉండేవారు. సో అక్కడ మాతోటి ఇంకో బాలాజీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఒక 24 మంది, వాళ్ళని 25 మంది మాకు యాడ్ చేశారు. సో మేము చైనా బార్డర్ స్టార్ట్ అయ్యేటప్పటికి 124 మంది అయ్యాం. సో 124 మంది 25 వ్యాన్ జీప్స్ లో. ఫస్ట్ జీప్ పత్రిజీది, పత్రిజీ వెనక జీపే మా జీప్ అన్నమాట. మాతో పాటు డాక్టర్ న్యూటన్ వాళ్ళ మదర్ రాధా మేడం కూడా ట్రావెల్ చేశారు. సో నేను, మా సిస్టర్, మా బియ్యపురాలు, రాధా మేడం, మేము నలుగురం లేడీస్ ఒక జీప్ అన్నమాట. సో ఆ ప్రయాణం మొత్తం మానస సరోవరం అంటే వెళుతున్నప్పుడు 5 రోజులు పడుతుంది. ఎందుకంటే అన్ని చోట్ల మనం ఆగుతూ పెడతాం. ఎందుకంటే అప్పుడు అన్ని జీపుల్లోనే ఉండేది, టొయోటా పెద్ద జీప్స్ ఉండేవి, ఇప్పుడు మినీ బస్సులు కాదు. సో అవన్నీ ఆగుతూ మనం, ఎందుకంటే ఆ ఆల్టిట్యూడ్ కి మనం అడ్జస్ట్ అవ్వాలని చెప్పి వెళ్తూ ఉండేవాళ్ళం. సో అన్ని చోట్ల పత్రిజీ మాతోటి మాట్లాడడం, ధ్యానం చేయించడం, అక్కడ కొండల మీద ధ్యానం చేయించడం, అలా చేస్తూ మానస సరోవరం చేరేటప్పటికి పత్రిజీ పిలిచారు నన్ను, మేడం చూడండి అసలు ఇలాంటి వ్యూ ఎప్పుడైనా చూసారా అని. ఆ మానస సరోవరాన్ని ఆ మధ్యాహ్నం 2ంటికి అక్కడ చేరాం. అప్పుడు అసలు ఆ లుక్ చూస్తే, ఆ కలర్, ఆ వాటర్ కలర్ చూస్తే, నిజంగా జీవితంలో అలాంటి వాటర్ నేను ఇప్పటికి కూడా చూడలేదు, అంత క్లియర్, అంత బ్యూటిఫుల్ కలర్ అది. సో మానస సరోవరం దగ్గర మేము ఒక మొనాస్ట్రీ, అక్కడ మన వాళ్ళది ఒక ఎవరిదో అక్కడ ఉండేది, దాంట్లో దిగడం జరిగింది. కానీ అప్పుడు తర్వాత పత్రిజీ అందరూ ఏంటంటే నెక్స్ట్ డే ఏమో కైలాష్ పరిక్రమ చేయాలని అనుకుంటూ ఉండేవారు. కానీ పత్రిజీ అన్నారు, అలా ఎవరు వెళ్ళిపోద్దు, నేను అందరి ఆరా చూస్తాను, అప్పుడు పంపిస్తాను అని చెప్పి పత్రిజీ మరీ చెప్పారనమాట. సో నేను అప్పటి వరకు నాకు కొంచెం చికెన్ గున్యా వచ్చింది. దాంతో ఏంటంటే నాకు కొంచెం కాళ్ళు అవన్నీ కూడా బాగా అంత నేను నడవలేను అని చెప్పి ముందే మా వారు చెప్పారు, నువ్వు మానస సరోవరం చూడు, నువ్వు పరిక్రమ కోసం ఆలోచించక అసలు అని చెప్పారు. సో నేను అసలు ఆ థాటే నాకు రాలేదు. కానీ ఎప్పుడైతే పత్రిజీ ఆయన రూమ్ లోకి వచ్చి అందరూ ఏంటంటే చాలా మంది మెంటలీ ప్రిపేర్ అయ్యి అప్పటికే 3-4 నెలల నుంచి 6 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడుస్తూ 5-6 గంటలు ధ్యానం చేస్తూ వాళ్ళ బాడీని ఏమో దానికి తగ్గట్టుగా తయారు చేసుకుంటూ ఉండేవారు. నేను ధ్యానం అయితే 4-5 అవర్స్ కంటిన్యూ చేస్తూ ఉండేదాన్ని ఆ టైంలో. కానీ వాకింగ్ మాత్రం నేను అంతగా చేయలేదు, ఎందుకంటే నాకు కొంచెం కాళ్ళు నొప్పులు ఉన్నాయి. సో నేను అనుకోలేదు పరిక్రమ చేస్తాను. సో పత్రిజీ అన్నారు, నా రూమ్ లోకి రండి, అందరు ఆరా చూస్తాను అన్నారు. సో మేము 99 మంది ప్లస్ బాలాజీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు రాలేదనుకోండి, ఎందుకంటే వాళ్ళు మాతో ఉన్న పత్రిజీ వాళ్ళకి కనెక్షన్ లేదు కాబట్టి వాళ్ళు 99 మంది పత్రిజీ దగ్గరికి వెళ్ళారు. పత్రిజీ అందరినీ ఫిల్టర్ చేసి 35 మందిని సెలెక్ట్ చేశారు. మీరు 35 మంది వెళ్ళండి, మిగతా వాళ్ళు అందరు సార్ మేము చాలా ప్రాక్టీస్ చేసాం అలా అంటే వద్దు అన్నారు. నేను అడిగాను, సార్ మరి నేను వెళ్ళాలా అంటే మీ ఇష్టం మేడం అన్నారు. అంటే సార్ మీరు చెప్పండి సార్ అంటే, మీ ఇష్టం మేడం, పరిక్రమకు మీరు వెళ్తే పర్వాలేదు, మీ ఇష్టం, మీరు వెళ్తే వెళ్ళండి, లేకపోతే వెళ్ళి మీ ఇష్టం, ఏం పర్వాలేదు, మీరే డిసైడ్ చేసుకోండి. అప్పుడే మా సిస్టర్ నా పక్కన వచ్చి నిలబడింది అనమాట. అప్పుడు ఇద్దరిని చూసి మీ ఇద్దరు వెళ్ళండి అన్నారు సార్. మీ ఇద్దరు వెళ్ళండి అంటే ఇంకా మేము బయలుదేరి మా వియప్రాన్ని సార్ అన్నారు, వద్దు మీరు వెళ్ళొద్దు, ఎందుకంటే మీరు 55 దాటింది కాబట్టి మీరు వెళ్ళొద్దు అని చెప్పారు ఆవిడ చాలా బాధపడ్డారు. నేను అమర్నాథ్ వెళ్ళాను గుర్రం మీద, నన్ను ఎందుకు ఆపారు పత్రిజీ అంటే, నేను పత్రిజీ ఏదో ఉద్దేశం ఉంటేనే ఆపుతారు, ఇప్పుడు మీ బాధ్యత నాది, అప్పుడు అక్కడ ఏదైనా జరిగిందంటే పరిక్రమలో నేను మీ అబ్బాయికి, మా అల్లుడికి చెప్పుకోవాలి, కాబట్టి తను నాకు బాధ్యత పెట్టాడు, కాబట్టి దయచేసి మీరు అనుకోవద్దు అని చెప్పి న్యూటన్ వాళ్ళ మదర్, మా బియ్యపురాలు కలిసి ఉండిపోయారు మానస సరోవర్ దగ్గర.
అయితే పత్రిజీకి బాగా సిక్ అయ్యారు. ఆ నెక్స్ట్ డే అసలు ఆయన కనపడలేదన్నమాట. మాకు తెలియలేదు ఏంటి పత్రిజీ కనపడట్లేదంటే ఆయనకి ఆ మానస సరోవర్ దగ్గర విపరీతంగా ఆయాసం వచ్చి అసలు ఆయన రూమ్ నుంచి బయటికి కూడా అసలు రాలే. తర్వాత మేము అక్కడ మర్నాడు నెక్స్ట్ డే అక్కడ వేరే చోటుకి అక్కడికి వెళ్ళాలన్నమాట. అంటే ఎప్పుడైతే మనం కైలాస పరిక్రమకి వెళ్తామో అప్పుడు దీనికి నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళాలి. అక్కడ రూమ్స్ లో పత్రిజీ లోపలే ఉన్నారు తప్ప అసలు బయటకు రాలేదు. అయితే వీళ్ళందరూ కూడా మెడిటేషన్ చేశారు అక్కడ. సో కాస్త బాగానే ఉన్నారు. నెక్స్ట్ డే పొద్దున్నే మేము బయలుదేరుతుంటే పత్రిజీ బయటకు వచ్చారు. వచ్చి మేడం మిమ్మల్ని అక్కడికి వరకు డ్రాప్ చేస్తానని అక్కడ యమద్వారం ఉంటుందన్నమాట. ఆ యమద్వారం వరకు పత్రిజీ వచ్చారు. నిజంగా పత్రిజీ మొహం చూస్తే అసలు ఎంత నల్లగా అయిపోయారంటే అసలు గుర్తుపట్టలేనంత అంత అయిపోయారంటే అక్కడ ఆ బ్లాక్ ఎనర్జీస్ ఆ బ్లాక్ ఫోర్సెస్ ని ఆయన మొత్తం తట్టుకోవడం జరిగింది. అసలు ఎంత అంటే ఆయన్ని చూస్తేనే బాధ అనిపించింది. ఆయన అన్నారు పర్వాలేదు మేడం నేను బానే ఉన్నాను, మీరు వెళ్ళండి అని ఆ యమద్వారం వరకు ఆయన వచ్చి మమ్మల్ని దగ్గరుండి దాన్ని దాటించి ఆల్ ది బెస్ట్ చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట. సో అక్కడి నుంచి పరిక్రమ మేము స్టార్ట్ చేసాం. కంచిరఘురామ గారి ఆధ్వర్యంలో జరిగింది మానస సరోవర యాత్ర. సో పరిక్రమ ఎవరైతే బాలాజీ టూర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే అసలు వెళ్తూ వెళ్తూ కొంతమంది చేయలేక వెనక్కి వచ్చారు. మన దానిలో కూడా కంచిరఘురామ గారు వాళ్ళు కూడా చేయలేక వెనక్కి వెళ్ళిపోయారు. మాది మాత్రం నిజంగా పత్రిజీ బ్లెస్సింగ్స్. ఆ పరిక్రమ పూర్తయింది. ఆ పరిక్రమ చేస్తూ ఉంటే పూర్తయిపోయాక మేము వచ్చాం. ఆ రోజు గురు పౌర్ణమి అయింది. సో పత్రిజీని కలవాలనుకున్నాం కానీ మేము వచ్చేటప్పటికే మధ్యాహ్నం అయింది. సో మానస సరోవర్లో స్నానం చేసి పత్రిజీ రెస్ట్ తీసుకుంటున్నారంటే కలవడం జరిగేది. నెక్స్ట్ డే పొద్దున్న మళ్ళీ ప్రయాణం తిరుగు ప్రయాణం టైంలో పత్రిజీని కలిసాం అనమాట. మేడం ఎట్లా జరిగిందంటే చాలా బాగా జరిగింది సార్ అన్నాం. సో ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. సో అందరం మళ్ళీ వాపస్ కాఠ్మండు వచ్చేసాం. కాఠ్మండు వచ్చేసాక అదేంటంటే అందరూ ముక్తినాథ్ అంటే మాకు అనుకున్నాం ఏంటంటే ముక్తినాథ్ ఎవరు వెళ్ళరేమో అనుకుని మేమేమో దానికి మనీ కట్టలేదన్నమాట. మాకు తెలియలేదు. కంచిరఘురామ్ గారు కూడా చెప్పలేదన్నమాట. లేకపోతే ఆయన తప్పకుండా రండి మేడం అందరూ వస్తున్నారని ముందే చెప్పుకుంటే దానికి కట్టు. తర్వాత చూస్తే అక్కడ అందరూ పెడుతున్నారు. మేము ఒక 5గురమే ఉండిపోయాం. అంటే పత్రిజీ, శివప్రసాద్, మేము ఒక 4 9 మంది ఉండిపోయాం అంతే హోటల్లో. అందరూ వెళ్ళారు. అరే అదేంటి ఇప్పుడు వెళ్ళగలవా అంటే కంచిరఘురామ్ గారు అన్నారు లేదు మేడం మీది ఫ్లైట్ బుక్ అయిపోయాయి కదా, పత్రిజీ తోటి మీ ఫ్లైట్ బుక్ అయిపోయాయి కాబట్టి మీకు అవ్వదు, కష్టం అవుతుందంటే సరే మనకి ఇప్పుడు ప్రాప్తం లేదని ఊరుకున్నాం. అప్పుడు పత్రిజీ ఏమో ఆయన రూమ్ లో పిలిచారనమాట. మమ్మల్ని పిలిచి మేడం మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, పరిక్రమ చేస్తున్నప్పుడు ఎలా అనిపించిందంటే సార్ పరిక్రమ చేస్తూ ఉంటే ఒక చోట సెకండ్ డే ఏంటంటే చాలా కష్టమైన పరిక్రమ అనమాట. అంతా రాళ్లతో అది దిగుతూ ఉంటే నేను ఒకవైపు దిగుతూ ఉంటే ఒక ముసలతను పొట్టిగా ఉన్నాడనమాట. అతను వచ్చి ఇక్కడి నుంచి దిగకు, అతను ఏ భాషలో మాట్లాడినాడో నాకు ఇప్పుడు గుర్తు కూడా లేదనమాట. ఇటు నుంచి దిగకు, ఆ పక్క నుంచి దిగు అన్నాడు అనమాట. సో అది ఎలా అంటే ఇలా స్టీప్ గా ఉందన్నమాట. సో నేను అప్పుడు ఆ పక్క నుంచి మెల్లగా దిగాను అనమాట. దిగాక అక్కడ తర్వాత ఇంకా జస్ట్ కొంత ఇంకా ఎంత నడవాలో అనుకున్నా చూస్తే టెంట్లు కనిపిస్తున్నాయి, మా గైడ్ కనిపిస్తున్నాడు. అరే వచ్చేసేమా అంటే అసలు అప్పటి వరకు అంత కష్టపడ్డాము. అతను ఇలా చూపించి ఇదే తోవ ఇలా దిగేటప్పుడు చూస్తే టెంట్లు. అసలు ఆ రిలీఫ్ చెప్పలేనమాట. అని సార్ కి చెప్పాను, సార్ ఎవరో ముసలాతను కనిపించాడు సార్, ఇలా వెళ్ళమన్నాడు. అసలు అలా అంటే అవునా నాకు కనపడలేదు అన్నారనమాట. అంటే సార్ నీకు కనపడ్డావా అంటే నాకు అసలు నిజంగా అంటే అప్పుడు పత్రి సార్ ఆయన పవర్ ఆయన ఏంటో నాకు అంత తెలియలేదు. అంటే అప్పుడు ఆయన ఇలాగ చూసి ఆహా నారదుడు మిమ్మల్ని గైడ్ చేశాడు మేడం అన్నారనమాట. సో నేను అప్పుడు అంటే మనకి పత్రిజీని ఏంటంటే ఒక సామాన్య అంటే గురువు గారిని అలా చూస్తున్నాను తప్ప ఆయన పవర్స్ నాకు తెలియదు నిజంగా. ఎప్పుడైతే ఆయన అలా అన్నారో అరే పత్రిజీ చూసారనమాట నేను పరిక్రమ చేస్తూ అనుక్షణం నన్ను గైడ్ అంటే మమ్మల్ని రక్షిస్తూనే ఉన్నారనమాట అని అర్థమైంది అప్పుడు అనమాట. ఆ తర్వాత అలాగే మా సిస్టర్ అన్నారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అంటే ఆ ప్లేస్ లో పరిక్రమ చేస్తున్నప్పుడు మనం ఎవరి కోసం వెయిట్ చేయలేము. అంత పెద్ద పెద్ద రాళ్ళు, ఆ రాళ్ల మీద ఎక్కాలి, మళ్ళీ ఆ రాళ్ళు దిగాలి. కాబట్టి మనం ఒకరి కోసం ఒకటి మేము వెయిట్ చేసే మనకి ఆ కెపాసిటీ అంటే ఇది కూడా ఉండదు అనమాట. ధైర్యం కూడా ఉండదు. రెండోదంటే అంటే తొందరగా మనం చేసేసేయాలని ఉంటుంది తప్ప వాళ్ళ కోసం వెయిట్ చేయడం అన్నది అంటే అంత ఆటిట్యూడ్ కదా, ఆయాసం వస్తుంటుంది. మా అక్క వెనక వస్తుంది అనమాట. అయితే మా అక్కకి ఎక్స్పీరియన్స్ ఏంటంటే 3 ఆడవాళ్ళు దామ్మా నీ చేయి పట్టుకుంటాం రా అలాగా
నిన్ను ఎత్తుకుని దింపుతామంటే మీరు నన్ను ఎక్కడ ఎత్తుకోగలరు అంటే మీరు ఎక్కడ వాళ్ళు అని చెప్పింది మా అక్క, ముగ్గురు ఆడవాళ్ళు. అంటే మేము ఉల్టా పరిక్రమ అంటే టిబెటన్స్ ఏంటంటే మనకన్నా ఆపోజిట్ డైరెక్షన్ లో పరిక్రమ చేస్తారనమాట. అంటే అప్పుడు అందుకే నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావో ఆ ఊర్లోనే మా అబ్బాయి ఉంటాడు అని చెప్పారు వాళ్ళు. అసలు మా అక్కకి అర్థం కాలేదు. నేను మిమ్మల్ని ఎత్తుకుని దింపుతానమ్మా అంటే, అయ్యో మీరు నన్ను ఎక్కడ ఎత్తుకోగలరు, ముగ్గురు వాళ్ళు అంటే నేను దింపేస్తాం పర్వాలేదు చేయి పట్టుకొని అని ఆ ముగ్గురు ఆడవాళ్ళు మా అక్కని దింపారనమాట. అప్పుడు తర్వాత పత్రి సార్ అన్నారు, అదేంటి డివైన్ బీయింగ్స్ వచ్చి మా అక్కకి హెల్ప్ చేశారు అని పత్రి సార్ చెప్పారు అనమాట. అక్కకి ఎక్స్పీరియన్స్ అది అలాగా వాళ్ళు సాక్షాత్ ఆ మాతలే వచ్చి మీకు హెల్ప్ చేశారమ్మా అని చెప్పారు అనమాట. సో ఇది పత్రి సార్ చెప్పే వరకు నిజంగా మాకు తెలియదు. ఎవరో ఆ ముసలతను వచ్చాడు ఆ కర్ర పట్టుకుని నాకు సహాయం చేసే ఇలా వెళ్ళమ్మా అని అన్నాడని అనుకున్నాను తప్ప పత్రి సార్ చెప్పాక అసలు అంటే సార్ మనని ఎంతలాగా మనని కాపాడుతూ ఉంటారు, ఎంత మనని రక్షిస్తూ ఉంటారు అనేది అలా ఎక్స్పీరియన్స్ అయింది. ఆ తర్వాత కాఠ్మండు నుంచి మేము ఒకే ఫ్లైట్ లో సార్ పత్రి సార్ అందరం కూడా అంటే ఆయనతో పాటే మేము వాపస్ వచ్చాం. మిగతా వాళ్ళందరూ కూడా 90 మంది మొత్తం కూడా వాళ్ళు ముక్తినాథ్ దర్శనం చేసుకుని 2 days తర్వాత హైదరాబాద్ చేరారు. సో ఇది నా కైలాస మానస సరోవర యాత్ర పత్రిజీ తోటి. ఆ తర్వాత 2009 లో 2008 లో నేను లండన్ వెళ్ళాను మా పాప డెలివరీకి. చూస్తే అదే టైం పత్రిజీ కూడా లండన్ వచ్చారు. సో మా వారు అన్నారు నువ్వు తప్పకుండా పత్రిజీని వెళ్ళి కలు అని చెప్పారు. అక్కడ గ్లెండా అని చెప్పి బ్రిటిషర్ ఆవిడ ఏంటంటే పత్రిజీ వాళ్ళ ఇంట్లోనే దిగారు. సో అంతకు ముందు మా వారు వచ్చినప్పుడు గ్లెండాని వెళ్ళి కలవడం జరిగింది. తర్వాత మా వారే వచ్చేసారు. నేను అక్కడ ఉండగా వెళ్ళు అంటే నేను అప్పుడు మా బియ్యపురాలు తీసుకుని అక్కడ ఆ స్టేటే వేరే అంటే ఇంగ్లాండ్ పేరుకే అది లండన్ కానీ నేను ఒక చోటు ఉంటాను, వాళ్ళేమో వేరే చోటు ఉంటారు అనమాట. చాలా దూరమే, దానికి వెళ్ళాలంటే ఒక 3-4 ట్రైన్స్ మారాలన్నమాట. సో అప్పుడు పొద్దున్నే సాయి కుమార్ రెడ్డి గారు ఫోన్ చేశారు, ఇలా పత్రిజీ పూరి కర్రీ తీసుకురమ్మన్నారు. ఎందుకంటే అక్కడ ఆ గ్లెండా వాళ్ళకేమో వంట తెలియదు, పత్రిజీ వంట చేస్తున్నారు, పాపం తింటున్నారు అనమాట వాళ్ళ ఇంట్లో. కాబట్టి అంటే అప్పుడు తొందరగా పూరి కర్రీ చేసుకుని నేను ట్రైన్ లో మా పాప వెళ్ళి 2 స్టేషన్స్ వరకు వచ్చి మమ్మల్ని డ్రాప్ చేసి ఆ స్టేట్ ఏదే ట్రైన్ ఉందో ఆ ట్రైన్ ఎక్కించింది అనమాట. ఎక్కించాక నేను పత్రిజీ దగ్గరికి వెళ్ళడం అయింది. అక్కడ పాపం అదే అన్నారు, మేడం ఎన్ని రోజులైందో ఈ ఫుడ్ తిని అని చెప్పి ఎంతో ఆనందంగా అసలు తింటే ఆ రోజు సార్ అంటారు నాకు మళ్ళీ ఇప్పుడు చెమట పట్టింది తిన్నాక, ఇన్ని రోజుల నుంచి నాకు అసలు తిన్నాక చెమట పట్టలేదు. ఎందుకంటే పత్రిజీకి ఎప్పుడు తింటుంటే తల మీద చెమట పడుతుంది, ఆ రోజు మళ్ళీ చెమట పట్టింది అని పత్రిజీ చూపిస్తున్నారు అనమాట. గ్లెండా వాళ్ళకి కూడా అన్నారు తినండి పూరి కర్రీ మా ఇండియా అది ఫుడ్, అది సౌత్ ఇండియాదని చెప్పారు. సో అక్కడ పత్రిజీ క్లాసెస్ కి క్లాస్ అయింది. చాలా మంది బ్లాక్ వాళ్ళు వైట్ వాళ్ళు వచ్చారు. చాలా అద్భుతంగా క్లాస్ జరిగింది. నన్ను పికప్ చేసుకోవడానికి మాకు తెలిసిన అబ్బాయి తను వచ్చాడు. తను వాళ్ళ వైఫ్ వాళ్ళు కూడా పత్రిజీతో కలవడం ఇంటరాక్షన్ జరిగింది. సో లండన్ లో నెక్స్ట్ వీక్ పత్రిజీ మా పాప ఇంటికి వచ్చారు సాయి కుమార్ రెడ్డి గారితో. సో ఒక నైట్ స్టే అక్కడ చేశారు. నిజంగా పత్రిజీ వచ్చారంటే నిజంగా అక్కడ ఉన్న మా పాప ఇంట్లో ఉన్న నెగటివిటీ పోయిందని నాకు అప్పుడు చాలా, ఎందుకంటే మా అల్లుడు కొంచెం ఎప్పుడు నెగటివ్ వైపు ఆలోచిస్తూ ఉంటాడు, ఏదైనా కూడా పాజిటివ్ వైపు అంటే ఎప్పుడు నెగటివే. సో పత్రిజీ కూడా అన్నారు ఏంటంటే ఇతను చాలా నెగటివ్ ఆలోచిస్తాడని. ఇక్కడ పత్రిజీ ఒక రోజు ఉండడం జరిగింది. సో అక్కడ వేరే మాస్టర్స్ కూడా వచ్చారు, వాళ్ళందరితో కూడా మా మనవడిని పత్రిజీ చూడడం, ఆయన ఎత్తుకోవడం జరిగింది. సో అక్కడ చాలా అద్భుతంగా లండన్ లో ఉండి ఒక రోజు ఉన్నారు, తర్వాత స్కాట్లాండ్ వెళ్ళిపోయారు. సో ఇది లండన్ లో పత్రిజీ తోటి నా ఇంటరాక్షన్. ఆ తర్వాత 2009 లో ఈజిప్ట్ వెళ్ళాం. 2009 ఈజిప్ట్, అక్కడ కూడా అది మొత్తం ఈజిప్ట్ 90 మంది వెళ్ళాం, 2 బస్సులు అక్కడ. సో ఇంకా మేడం పత్రిజీ అందరూ ఒకేసారి మీ అందరం అక్కడ గిజా పిరమిడ్ లో ధ్యానం చేసుకోవడం, 2 బ్యాచ్లుగా చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం పత్రిజీతో వెళ్ళాలనేది మా వారి కోరిక. కాబట్టి ఎప్పుడు సార్ మనం వెళ్ళాం 2007 నుంచి ఈయన ఒకటే అంటున్నారు. సో సార్ అన్నారు 2009 అన్నారు. సో 2009 ఫస్ట్ బ్యాచ్ మేము అందరం 90 మంది వెళ్ళడం జరిగింది. చాలా అద్భుతంగా పెద్ద ఇది, అన్ని చోట్ల కూడా సార్ తోటి అసలు ధ్యానం గాని ఇంటరాక్షన్ గాని
అవన్నీ అందరం చాలా ఎంజాయ్ చేసాం. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎవరు మర్చిపో. ఈజిప్ట్ టూర్, గిజా పిరమిడ్ లో ధ్యానం అవన్నీ. సో ఇది 2009. 2010 లో మేము 2010 లో బ్యాంకాక్, తర్వాత మన ఇది మన బ్యాంకాక్ వెళ్ళడం జరిగింది. థాయిలాండ్ అక్కడ అది కూడా పత్రిజీ తోటి వెళ్ళాం. సో అక్కడ అందరం కూడా ఎంజాయ్ చేసాం. తర్వాత 2016 లో వసుమతి మేడం మేము అందరం కలిసి మళ్ళీ అదేంటి ఈజిప్ట్ వేసారనమాట. సో నేను ఒకసారి చూసేసాను కదా అని నేను అసలు అనుకోలేదు. నేను అప్పుడే లండన్ వెళ్ళాను పాప దగ్గర, మనవరాల దగ్గర ఉండడానికి. వెళ్ళొచ్చాక మా వారు అన్నారు ఏంటంటే ఈజిప్ట్ వెళ్ళు అలా అంటే, నేను అన్నాను ఒకసారి చూసాను కదా అంటే, మీ సిస్టర్స్ వెళ్తున్నారు కదా, నువ్వు వెళ్తే వాళ్ళకి అసలు తోడు ఉంటుంది అని అన్నారు. సో పత్రిజీ తోటి మళ్ళీ 2016 లో మేము ఈజిప్ట్ వెళ్ళడం జరిగింది. సో వసుమతి మేడం తోటి నా పరిచయం, నా స్నేహం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో మేము అందరం కూడా అప్పుడు కూడా మేము 45 మంది వెళ్ళాం పత్రిజీ తోటి. అప్పుడు దహాబ్ అంటే అంతకు ముందేమో అలెగ్జాండ్రియా, వేరే ప్లేసెస్ కి, మెడిటేరియన్ ఓషన్ అక్కడికి వెళ్ళాం. నెక్స్ట్ టైం ఏంటంటే దహాబ్ వేసారనమాట. దహాబ్ లో రెడ్ సీ ఉందన్నమాట. సో దహాబ్ లో క్లాస్ తీసుకున్నారు. చాలా అద్భుతంగా జరిగింది. దహాబ్ కి కూడా మేము అదేంటి ఈజిప్ట్ కైరో ఎయిర్పోర్ట్ నుంచి దహాబ్ కి ఫ్లైట్ లో వెళ్ళి అదేంటి పత్రిజీ ఫ్లైట్ లో వచ్చారు. మేము అందరం ఏంటంటే బస్ లో అందరం ట్రావెల్ చేసాం అనమాట. సో దహాబ్ వెళ్ళి అక్కడ కూడా చాలా అద్భుతమైన రిసార్ట్, అక్కడ క్లాస్ తీసుకున్నారు. చాలా కొత్త మాస్టర్స్ అక్కడ అమెరికా నుంచి, వేరే చోటు నుంచి కూడా మాస్టర్స్ అందరూ వచ్చారు. అక్కడ క్లాస్ అక్కడ అద్భుతంగా పత్రిజీ క్లాస్ జరిగింది. సో అక్కడ పత్రిజీ నన్ను ఎక్స్పీరియన్స్ మాట్లాడమన్నారు ఇంగ్లీష్ లో, ఎందుకంటే అక్కడ మాస్టర్స్ అందరి అక్కడ ఫారెన్ నుంచి వచ్చారు కాబట్టి. సో అక్కడ పత్రిజీ ఎదురుగా నేను ఇంగ్లీష్ లో వారితో మాట్లాడడం జరిగింది. నా ఎక్స్పీరియన్స్ 2 times నేను ఈజిప్ట్ వెళ్ళడం జరిగింది కాబట్టి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. సో ఇది పత్రిజీ తోటి నేను ఈజిప్ట్ సెకండ్ టైం టూర్ అనమాట. సో తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా ఎక్కడికి వేరే చోటుకి ఇంకా వెళ్ళడం అంత జరగలేదు, ఇంటర్నేషనల్ టూర్స్. సో ఇది మొత్తం. సో మానస్ సరోవర్, ఈజిప్ట్, బ్యాంకాక్, థాయిలాండ్, తర్వాత 2 times ఈజిప్ట్, లండన్, ఇవన్నీ జరిగిందనమాట. సో ఇది నా ప్రయాణం కాబట్టి. థ్యాంక్ యూ అమ్మా, చాలా అద్భుతంగా చెప్పారు. నేనేం చెప్తాను అనిత అన్నారు, చూడండి ఎన్ని విశేషాలు చెప్పారో మాకు. వసుమతి గారు మాట్లాడండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. మేడంతో పరిచయం చాలా అద్భుతమైన గిఫ్ట్ నాకు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా నన్ను ఎంతో ప్రేమతో చూసుకుంటారు. ఎక్కడ కలిసినా సరే చాలా ప్రేమను అందిస్తారు. నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపిస్తుంది వాళ్ళిద్దరు. అంత అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. బయటికి చెప్పింది తక్కువే, చేసేది చాలా ఎక్కువ. వాళ్ళు చాలా అద్భుతాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. నేను అవన్నీ కూడా చాలా పొందాను. ఎందుకంటే నా లైఫ్ లో ఒక్కొక్కటి గురువుగారు ఇచ్చిన గిఫ్ట్సే. ఇవన్నీ కూడా నార్మల్ కాదు. గురువుగారితో 10 రోజులు ఈజిప్ట్ లో ప్రయాణం చేశాము అంటే అది చాలా అద్భుతమైన జీవితం, సామాన్యమైంది కాదు. ఆ గిఫ్ట్ చాలా అద్భుతం. మేడం ఎప్పటికీ నేను లైఫ్ లో మర్చిపోను అది. ఓకే మేడం, థ్యాంక్ యూ. అండి. రోజారాణి గారు మాట్లాడండి. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, చాలా బాగుంది మేడం మీ మానస సరోవరం యాత్ర. ఎంత బాగుంది అంటే కళ్ళ కట్టినట్టు చెప్పింది మేడం. అంటే మేము కూడా చూసినాం మీతో పాటు వెళ్ళి అన్నట్టు అనిపించింది నాకైతే. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి ఎన్నో అనుభవాలు, ఎంతో జ్ఞానం నేర్చుకుంటూ ఉంటాం. మీరు ఈ చెప్పిన అనుభవాలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. మీరు స్కూల్స్ కి వెళ్ళి ప్రచారం చేస్తున్నాము అని చెప్పారు కదండి. ఇప్పుడు మనకి
అంతకు ముందు మనం స్కూల్కి వెళ్ళి చెప్తే మామూలుగా మన వరకు తెలిసేది, ఆ స్కూల్ వరకు తెలిసేది. ఇప్పుడు మన స్కూల్కి వెళ్ళి మనం జాన్ ప్రచారం చేస్తున్న విషయాలు డివిఎం గ్లోబల్ అన్న మన యూట్యూబ్ ఛానల్ ఉంది, పిఎంసి నుంచి. అది కూడా ఆ డివిఎం గ్లోబల్ కి కనుక మనం ఫొటోస్ పంపిస్తే దాన్ని మన కమ్యూనిటీలో అప్లోడ్ చేస్తారు. అందువల్ల యూట్యూబ్ లో ఉండటం వల్ల అందరికీ తెలుస్తాయి. నేను మీకు తర్వాత అది పెట్టేస్తాను, అందులో యాడ్ అవ్వండి. మాస్టర్స్, మనము ఎవరమైనా ఆ డివిఎం గ్లోబల్లో డివిఎం గ్లోబల్ దానికి వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి కదండి. ఆ స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళి ప్రచారం చేస్తున్న వాళ్ళది ఆ కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందులో జాయిన్ అయ్యి మనం ఆ ఫొటోస్ కనుక షేర్ చేస్తే మన టీం దాన్ని అప్లోడ్ చేస్తారు. అందరూ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. కేవలం అందులో స్కూల్ కి కాలేజెస్ కి సంబంధించినవి మాత్రమే వస్తాయి. మన పిఎంసి ఛానల్స్ అన్ని చాలా ఉన్నాయి కదా. ఒకటి హెల్త్ ఉంది, ఒకటి తెలుగు ఉంది, ఇప్పుడు మన పిఎంసి డిజిటల్ ఉంది, జ్ఞాన విద్యార్థి మూవ్మెంట్, మ్యూజిక్, ఒక్కొక్క దాని కోసం ప్రత్యేకంగా కేటాయించారు అన్నమాట. కిడ్స్ కోసం ఉంది, మూవీస్ కోసం ఉంది, అన్ని మన విభాగాలు అన్ని. సార్ యొక్క సునిశ్చిత ముందు దృష్టి చూడండి, ఎంత చూపు ఆయనకి. ఆయన ఎప్పుడో కన్న కళ ఇప్పుడు మనకి ఈ రూపంలో ఎక్కడెక్కడ మాస్టర్స్ అందరం ఇలా కలుసుకుంటున్నాం. మేడం లేకపోతే జగిత్యాల నుంచి ఇక్కడికి రావాలి. మన జూమ్ లో అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాల్లో వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. చక్కగా జూమ్ అనేది మనందరికీ ఒక వరం అని చెప్పొచ్చు. ఇంకెవరైనా మేడంతో మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. అమ్మ, మీరు బుక్స్ గురించి ఏమైనా అది చెప్పారు కదా, అది చెప్పండి. ఏమైనా చదివే వాళ్ళ, ఎలా చదివారు? ఇదమ్మా బుక్స్ కొంచెం కెమెరా కిందకంటే అలా కట్ అవుతుంది. బుక్స్ నేను ఎక్కువ ఇంగ్లీష్ బుక్స్ ఎక్కువ చదివానమ్మా. డొలరస్ క్యానన్, సిల్వియా బ్రౌన్, అందరి పత్రిక ఏదైతే చెప్పారో ఆ బుక్స్ అన్ని కూడా నేను చదువుతూ ఉండేదాన్ని. సో తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను ప్రస్తుతానికి బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ చదువుతున్నాను. అంటే దాన్ని మన నక్షత్ర మిత్రులు ఇంగ్లీష్ లో. ఎందుకంటే కొంచెం ఇంగ్లీష్ తెలుగు కన్నా కొంచెం ఇంగ్లీష్ కి తొందరగా, అంటే చెప్పాలంటే తెలుగు ఇప్పుడు నాకు చాలా బాగా వచ్చింది. దీంట్లోకి వచ్చాక బుక్స్ చదువుతూ. అంతకు ముందు అది కూడా తెలుగు వచ్చేది కాదు, కానీ ఇప్పుడు తెలుగు బాగానే వచ్చింది. సో చాలా మట్టుకి పత్రిక ఏ బుక్స్ చెప్పినా కూడా ఇంగ్లీష్ అవి చదివాను అనమాట. రెండోది నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, కొంతమందికి వాళ్ళ హస్బెండ్స్ ది కోఆపరేషన్ ఉండకపోవచ్చు, కాబట్టి ఎవరు అధైర్యపడద్దు. మీరు ఇంట్లో మెడిటేషన్ చేస్తూ ఉంటే మెల్లగా వాళ్ళే మారి మిమ్మల్ని పంపిస్తారు. ఎందుకంటే ఆ మెడిటేషన్ లో ఆ పవర్ ఉంది. కాబట్టి అరే వాళ్ళు పంపించలేదు అని బాధపడద్దు. మీరు చేస్తూ ఉండి వాళ్ళు పంపించాలి అనుకోండి, పంపించేసారు అనుకోండి, అప్పుడు తప్పకుండా పంపిస్తారు. ఎందుకంటే ఇక్కడ మా జగిత్యాల పక్కన నూకపల్లి అని ఉందన్నమాట, చిన్న పల్లెటూరు. అక్కడ అమ్మాయి లక్ష్మి అని, తను పిఎంసి ద్వారా ధ్యానంలోకి వచ్చిందనమాట. తనకేమో బాగా వెళ్ళాలి, ప్రచారం చేయాలని ఎంత కోరికో. భర్త అన్నాడు, నువ్వు ఇంట్లో మంచిగా నీకు అన్ని ఉన్నాయి కదా, బీడీ చేసుకుంటూ ఇంట్లో టీవీ చూసుకుంటూ ఉండు, నీకెందుకు ప్రచారం, ఇవన్నీ చెప్పాడు. పాపం తను ఒకటే బాధపడింది. అతను బొంబాయిలో ఉంటాడు. అయ్యి ఏంటి నన్ను వెళ్ళనివ్వడం లేదు అలా అని బాధపడి, సరేలే ఇంకెందుకు అతని మాట కాదండం అని ఇంట్లోనే చేసుకుంటూ ఉండేది. ఓ రోజు అతనే ఫోన్ చేసి, నీ ఇష్టం వచ్చినట్టు చూపు, చక్కగా వెళ్ళు, దానికే ఉంది అని చెప్పి పిరమిడ్ కూడా కట్టాడు. లాస్ట్ సండే పిరమిడ్ ఓపెనింగ్ కూడా నేను మా వారు వెళ్ళాం. కాబట్టి ఇంత మార్పులు వస్తూ ఉంటాయి మనుషుల్లో. కాబట్టి ఎవరైనా కూడా అయ్యో మా హస్బెండ్ నన్ను పంపించడం లేదే, లేకపోతే మా భార్య తను రావట్లేదే అనుకోవద్దు. వాళ్ళు రావాలని అనుకోండి, సంకల్పించుకోండి, మీరు ధ్యానం చేయండి, వాళ్ళు తప్పకుండా మారుతారు. ఎందుకంటే ధ్యానం అలాంటిది, అందరినీ మంచిగా లాగుతుంది. దానిలో ఇప్పుడు పత్రిజీ ఇప్పుడైతే మూవ్మెంట్ ఇంకా ఉధృతంగా జరుగుతోంది ప్రపంచ వ్యాప్తంగా. జూములు ఇవి కాబట్టి చాలా, అంటే మనకి తొందరలోని శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ మొత్తం వస్తుంది. అందరూ సంకల్పిస్తున్నారు, తప్పకుండా వస్తుంది. అందుకే దానికి అందరూ కృషి చేస్తున్నారు. పరిణిత పత్రిక గాని, పరిమళ పత్రిక గాని, ప్రతి మాస్టర్ దానికోసం ఎంతో పిఎస్ఎస్ఎం వాళ్ళు కష్టపడుతున్నారు. కాబట్టి ఒక్క నిమిషం, సారీ అమ్మ, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. మీరు చెప్పారు కదా, దానికి అందరం తదాస్తు అందామని చెప్పేసి అందరికి మనం యాక్సెస్ ఇచ్చాము. ఎవరికి వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని తదాస్తు అనేస్తే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ మనందరికి చెప్పండి. మీరు చెప్పండి, మేడం చెప్పిన తర్వాత అందరం ఒకసారి అందాం. మన ఈ భూలోకం అంతా కూడా శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్,
అయిపోయింది, అయిపోతుంది, అయిపోయింది. తథాస్తు తథాస్తు తథాస్తు. సో 3 టైమ్స్ అందరూ తదాస్తు తదాస్తు అనండి. తదాస్తు 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 తదాస్తు. థ్యాంక్ యూ అండి. అమ్మ మీరు కంటిన్యూ చేయండి, అన్మ్యూట్ చేసుకొని కంటిన్యూ చేయండి. ఓకే మాస్టర్స్, ఇంకా అందరూ ఇంకా ఇంతకన్నా చెప్పేది లేదు. సో నేను చెప్పేది అందరికి ఒకటే ఏంటంటే, ప్రతి వాళ్ళు ధ్యానం చేయండి. వీలైనప్పుడు ఎవరు వచ్చినా కూడా, మనకి బయటకు వెళ్ళడానికి వీలు లేకపోతే కనీసం జూమ్ లో మీరు అటెండ్ అయ్యేనా మనం ధ్యానం, గ్రూప్ ధ్యానం తప్పకుండా చేస్తే మనకి సామూహిక ధ్యానం అయినట్టే. గ్రూప్ లో ఎనర్జీస్ అందరూ షేర్ చేసుకోవచ్చు. సో అందరూ ధ్యానం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అనిత, మీకు, పిఎంసి డిజిటల్ వాళ్ళకి నా అనంత కోటి ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ అద్భుతమైన జ్ఞానాన్ని మా అందరితో పంచుకున్నందుకు. ప్రతి ఒక్క మాస్టర్ నేనేం చెప్తాను, నేనేం చేస్తాను అనుకోకుండా అందరూ మన అనుభవాల్ని అందరం ఒకరితో ఒకరు పంచుకోవాలి. అది మరొకరికి స్ఫూర్తి కావచ్చు. స్ఫూర్తి అయినా కాకపోయినా తర్వాత విషయం. ముందు మనం పంచుకోవటం వలన పాత కప్పు కొత్త కప్పు లాగా మనలో నుంచి ఖాళీ అయితే కొత్తది వచ్చి చేరుతుంది కదా. సార్ అదే కదా చెప్తారు, మీరు ఏది నేర్చుకున్నారో దాన్ని వెంటనే పంచండి అని చెప్పేసి. పంచుకుంటే పెంచుకోబడుతుంది. థ్యాంక్ యూ అమ్మా. చూడండి, పంచితే పెంచబడుతుంది అన్నది మనకి అందరికీ తెలిసిన సత్యమే. కాబట్టి ప్రతి ఒక్కరి అనుభవాలు పంచుకుందాం, చక్కగా అందరం ఒకరికొకరు సహకరించుకుందాం. రమేష్ గారు మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. చాలా సంతోషం, మీ అనుభవాలన్నీ మళ్ళీ ఆలకించాం. మిమ్మల్ని మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇలా జూమ్ లో చూసామమ్మా. నా పేరు రమణేశ్వరమ్మ, విశాఖపట్నం ఉంటాను. తెలుసండి, మిమ్మల్ని ఎప్పుడు చూస్తూ ఉంటా జూమ్ లో. బాగా కనిపించాను. లైట్ వర్కర్స్ జూమ్ లో చూస్తూ ఉంటా మిమ్మల్ని. పత్రిజీ ఆసియాని విశ్వవ్యాప్తం చేసిన కుటుంబాల్లో మీ కుటుంబం అక్కడ తల్లి. జగిత్యాలలో ఉంటూ సత్యనారాయణమూర్తి గారు, మీరు కూడా విశేషమైన సేవలు అందించారమ్మ. మన బట్టి మన చూడట. అలాగే మీకు శ్రీదేవి అమ్మ గారు, అలాగే అరుణజ్యోతి గారు కలిసి స్కూల్స్ చెప్పడం చాలా గొప్ప విషయం అమ్మ. అమ్మ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. చాలా ఆనందం. ముఖ్యంగా మరొక గొప్ప అంటే మీరు ఈరోజు క్లాస్ అని నాకు పెద్ద తెలియదు, కానీ కోఇన్సిడెన్స్ మాట జరిగిందమ్మా. ఏంటి కోఇన్సిడెన్స్ అంటే, మీరు 25 సంవత్సరాలు పెళ్లి రోజు సందర్భంగా అండమాన్ దీవులకు వచ్చారమ్మా, సారు మీరు. అవునండి, వెళ్ళాం. అప్పుడు నేను అండమాన్ లో ఉండే భాగ్యం నాకు కలిగిందమ్మా, అక్కడ ప్రచారంకి మీతో పాటు కలిసాను ఆ రోజుల్లో. అయితే అండమాన్ 25 యానివర్సరీకి అండమాన్ వెళ్ళాం. అక్కడ మీది మ్యూట్ అయింది. కొంచెం కెమెరా కూడా కిందకి అనుకోండి, హెడ్ కట్ అయిపోతుంది. చెప్పండి సార్, మీరు కంటిన్యూ చేయండి. అయితే ఆ రోజుల్లో మరి చక్కగా మీతో పాటు సార్ని మీరు దగ్గరగా కలిసాం బాగా. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఆ రోజు అండమాన్ దీవులకి ఒక 4 రోజుల పాటు నేను కూడా ఉండి అక్కడ ప్రచారం చేసే అవకాశం నాకు కలిగింది. అయితే నేను జనరల్గా వెళ్ళలేను, కానీ ఒక టీం ఏదో వెళ్తుందని చెప్పి అది లాస్ట్ అవర్లో వెళ్ళలేదట. అయితే మీరు వెళ్తారంటే నేను ఎక్కడ వెళ్తాను, నా దగ్గర నేను ధ్యానంలోకి వచ్చిందే ఆర్థిక విషయాలు కదా అని ఉద్దేశం ఉంటే, అందరూ చిన్న చిన్న సహకారంతో వాటికి అవే వస్తేనే వెళ్తాను అనుకున్నాను అనమాట. కొంచెం సహకారం అందించారు. ఇటు నుంచి షిప్లో వెళ్ళాను, మళ్ళీ అటు నుంచి షిప్లో వచ్చాను. అయితే అక్కడ 10 రోజులు వెళ్ళామన్నమాట. 10 రోజులు వెళ్తే అక్కడ పార్థీసు మాస్టర్ ఒక అతను ఏం చేశారంటే, పిరమిడ్ కట్టాను, ఓపెనింగ్ మీరే చేయాలన్నారు. 4 రోజులు ఉండిపోయాం అక్కడ. అలాగా నేను ఆ రోజుల్లో అండమాన్ దీవుల్లో సురేష్ గారు, మొత్తం చాలా మంది మిత్రులు, మౌలి గారు, అందరూ కూడా కలిసాం. చక్కగా మేము ఎంతో విషయాలు పొందాము. చక్కగా అప్పుడు ఆ రోజుల్లో నాకు సురేష్ గారు ఒక షర్ట్ ఇచ్చారమ్మా. ఆ షర్ట్ ఇప్పుడు వేసుకున్న షర్టే, ఇప్పుడు నేను ఎప్పుడు మూల పెట్టిన రాత్రి ఎందుకు వేసుకున్నాను అనమాట. ఈ షర్టే ఇచ్చారు, అది ఇప్పటికీ ఉంది. ఇదే మిరాకిల్స్ అంటే ఇంకేం కాదు, ఇదే మిరాకిల్ అనుకుంటాను అనమాట. నేను ఎన్నో మిరాకిల్. అప్పుడు షర్ట్ ఎక్కువసార్లు తీయలేదు, నేను ఎందుకు తీసాను అనమాట, తీసి వేసుకున్నాను.
అలాగే మీ తాలూకు అనుభవాలు, ఎందుకంటే మన అనుభవాలు ఇతరులకి స్ఫూర్తినిస్తాయట. అంటే జూమ్ లో ఇంకా ఎవరో మాట్లాడవలసి ఉంటది, అయితే స్ఫూర్తినిస్తాయి. ముఖ్యంగా మీ ప్రయాణం సత్యసాయిబాబా నుంచి ఎలాగొచ్చాము, మరి షిరిడి సాయిబాబా నుంచి ఎలాగ మా నాన్నగారు ప్రేరణ పొందారు, అలాగే గణపతి సత్యనారాయణ స్వామి, ముఖ్యంగా గణపతి సత్యనారాయణ స్వామి చరిత్ర మనం అందరం చదవాలమ్మా. ఒక 800 పేజీలు ఉంటది. 200 పేజీల్లో నా చాలా జీవితం పెద్దది ఎంతో అసలు. ఎంత అవును. 200 పేజీల్లో నా జీవితం ఎంతో మారిందమ్మా. గాజువాక్ సెంటర్ ఉన్నప్పుడు ఒక మేడం గారు నాకు ఆ బుక్ తెచ్చి ఇచ్చారు. 200 పేజీల్లో నేను చదివినప్పుడు ఏడు జరిగిందంటే, వాళ్ళ అమ్మగారికి డైరెక్ట్ గా హాస్టల్ మాస్టర్స్ కనిపించేవారట పౌర్ణమి అవును. రోజుల్లో. నీరు అవును. కోసం బిందెలు పట్టుకొని వెళ్తుంటే అక్కడ కనిపించారట, వాళ్ళు మాట్లాడారట. పౌర్ణమి ఒక రోజు మీ ఇంటికి సాయంత్రం పూట ఒక అతను వస్తారు, అతనే నీ భర్త అవుతారని చెప్పడం అనిత, జరిగింది. అమ్మ చెప్పండి అమ్మా. నా బ్యాటరీ డౌన్ అయిపోతుంది, సారీ అయిపోతుంది. ఆ, బ్యాటరీ సరే డిమ్ సరే అయిపోయింది, సరే సారీ. సరే. పర్వాలేదు పర్వాలేదు. అమ్మ ఒక మాట, ఈ పుస్తకం మీరు బ్రింగర్స్ దాని ఇంగ్లీష్ లో చదివారు, ఇదే ఆహా. తెలుగులో నక్షత్రం అదే అదే వచ్చింది. అదే ఇంగ్లీష్ లో చదువుతున్నాను సార్. అలాగే మీరు ఇంకో పుస్తకం చెప్పారు, సిల్వియా బ్రౌన్, ఇది సిల్వియా బ్రౌన్, అవునండి. అది వచ్చిందమ్మా. 40 సంవత్సరాల పాటు ఆమె మాస్టర్లు వెంటపడి ఏ విధంగా ఆమె ఈ అనుభవాలు ఇచ్చారో ఆ పుస్తకం ఉందమ్మా. ఆ రోజు చదివాను. మరణాంతర జీవితం మీద అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. సార్కి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏమనుకోద్దు, బ్యాటరీ పూర్తి డౌన్ అయిపోతుంది. థ్యాంక్ యూ, ఓకే థ్యాంక్ యూ ఓకే సార్. అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మనకి యూట్యూబ్ లో Thank you. ఉంటుంది, నేను మీకు షేర్ చేస్తాను. చిన్న చిన్నవి కొంచెం జరుగుతూ ఉంటాయి. మనకి మేడం యొక్క అనుభవ జ్ఞానాన్ని అయితే తీసుకున్నాము. మేడం తర్వాత యూట్యూబ్ లో చూస్తారు. మాస్టర్స్, మనకి సాయంత్రం 4 గంటలకి మళ్ళా చిట్ చాట్ విత్ గ్లోబల్ మాస్టర్స్ లో మళ్ళా మనం కలుద్దాము. ఇప్పటి వరకు చూసిన విన్న ఈ అనుభవాలన్నింటినీ ఒక్కసారి మనం జూమ్ లో ఉన్న వాళ్ళు యూట్యూబ్కి వెళ్ళి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మనం 2000 దాటాము నిన్నటితోనే. మనం జూమ్ ప్లాట్ఫామ్ నుంచి చేసుకుంటున్న ఈ కార్యక్రమాలన్నింటినీ సహకరిస్తున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.